ఎప్పుడు కిడ్నాప్ చెయ్యాలో నా మనిషి చెప్తాడు. అలాగే అన్న. పో. రాయ్, ఆటలో మేకల్ని తిన్నంత ఈజీ కాదురా కిడ్నాప్ చేయడం. ఆటైనా పనైనా గెలవటం నాకు అలవాటే అన్న. ఓడిపోయావో చచ్చిపోతావు. వెళ్ళు. ప్రపంచంలో 50% పైగా మనుషులు ఏ రోగం లేకపోయినా తీసుకునే ఏకైక మందిది. కొందరు ఇష్టపడి తాగితే కొందరు కష్టపడి తాగుతారు. ఇతను మాత్రం ఇష్టం లేకపోయినా కష్టపడి తాగుతాడు. ఇతని పేరు యష్ చోప్రా. బాలీవుడ్ డైరెక్టర్ యష్ చోప్రా అంతటి క్రియేటివ్ జీనియస్ లా ఫీల్ అయి ఒక యాడ్ ఏజెన్సీ పెట్టాడు. దాని పేరే చోప్రా యాడ్ ఏజెన్సీ. మోడల్స్ సోయగాలు, అందమైన కాన్సెప్ట్లతో కళకళలాడే క్యాన్వాసులు, క్లయింట్స్ తో నిండిన కాన్ఫరెన్స్ రూములు, ఇలా ఎప్పుడూ సందడిగా మార్కెట్ యార్డ్ లా ఉన్న యాడ్ ఏజెన్సీని చూసి చోప్రా ఒళ్ళు ఆనందంతో పులకరించేది. కానీ ఈ ఆనందం అతనికి 6 నెలలు కూడా లేదు. ఏదో ఒకటి చూసుకోవాలి సార్. ఏంటి సార్ మీ నస? వచ్చారు, చూసాం, వెళ్ళి మీ ఛాంబర్ లో కూర్చోవచ్చు కదా. మీరేం చేస్తున్నారో చూడడానికి వచ్చాను. మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకోవడానికి ఇది మార్కెట్ యార్డ్ కాదు, యాడ్ కంపెనీ. మీరు చెప్పండి సార్. అయితే ఏం చేయాలి? పని చేయాలి నాన్న. జీతాలు ఇవ్వాలి. డబ్బులు ఉంటే ఇవ్వా? పనుంటే మెచ్చేమా? ఒక్కడికి మర్యాద లేకుండా పోయింది. పోజులకే తక్కువ లేదు. సర్లే, నేనే చెప్తా. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నావు అంటే నువ్వు ఎవడో కొత్తడు అయి ఉంటావు. నేను కొత్త సార్, పాత బాకీలు వసూలు చేసుకునేవాడిని. మీరు లోన్ తీసుకున్న బ్యాంక్ లో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తా. ఇప్పుడు డబ్బులు లేవు. తీసుకున్న తర్వాత లేవంటే కుదరదు సార్. వచ్చేకి ఇస్తాను లేవయ్యా. ఇస్తే తీసుకుని వెళ్తాను సార్. వచ్చేకి ఫోన్ చేసి చెప్తాలే. ఇచ్చే వరకు వెయిట్ చేస్తాను సార్. నేల మీద నీళ్లు, జేబులో డబ్బులు ఎప్పుడు పడతాయో తెలీదయ్యా. సార్, మీ డబ్బులు బ్యాంక్ లో పడితేనే నా జేబులో జీతం పడతా సార్. యాష్ బావా, యాష్ బావా, యాష్ బావా. యశ్. ఆ రెండింటికి పెద్ద తేడా ఉందిలే బావా. యశ్ అంటే కీర్తి, యాష్ అంటే బూడిద. ఇప్పుడు మనకి మిగిలింది కూడా అదే కదా. అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చారా? నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా. ఏంటి తొక్కలో మీటింగ్? ఆ డబ్బులు పెడతాను, నువ్వు లేవంటావు అంతే కదా. మళ్ళీ కరెక్ట్గా చెప్పారు సార్. అయినా నేను వదలనుకోండి. గట్టిగా పట్టుకో. రేయ్, నువ్వు అసలు ఎందుకు వచ్చారా లోపలికి? జోబులో చిల్లర ఎంత ఉంది? మన దగ్గర చిల్లర లేదు, అన్ని నోట్లే నాకు ఉన్నాయి. ఇచ్చేయండి, లోన్ కట్టేసుకుంటా. నువ్వు ఉండవే బాబు, ఊకే లోన్ కట్టేసుకుంటా అని. బావా, ఒక 100 ఉంటాయి బావా. ఎందుకు అంత అర్జెంట్ గా 100? హాఫ్ టీ అడుగుతున్నారు. నేను కూడా తాగలేదండి. నీకు కూడా ఇస్తాడులేవయ్యా. ఇది ఎప్పుడు ఇస్తారు సార్? అదే నువ్వేంట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు నీ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి బామ్మది? 50 ఉంది, పక్క ఖర్చులు కానీ ఇచ్చింది. ఇంకే ఆ డబ్బులు పెట్టి టీ తీసుకొచ్చి స్టాఫ్ మొత్తానికి ఇచ్చే. మరి నాకు నువ్వు కూడా తాగలేరా? టీ కాదు, డబ్బులు. సాయంత్రం ఇస్తాలే. ఇప్పుడు లేదు, సాయంత్రం ఎక్కడి నుంచి వస్తాయి? 30 ఏళ్ల క్రితం నువ్వు ఉన్నావా? లేను. తర్వాత పుట్టావు కదా? పుట్టాను. ఇది అంతే. అర్థం కాలేదు బావా. అర్థమైతే నువ్వు అలా నిల్చొని నేను అలా కూర్చొని ఎందుకుంటావురా? ఇది కూడా అర్థం కాలేదు బావా. వెళ్ళి టీ తీసుకురా, అన్ని నీకే అర్థం అవుతాయి. వెళ్ళు వెళ్ళు. ఏం కంపెనీ ఏంటో, నేను అక్క దగ్గర అక్కడ రావటం, నా దగ్గరికి ఇక్కోవటం. నీకు మూసుకుని కూర్చోవడం వచ్చా? అయితే వెళ్ళి హాల్లో కూర్చో. ఇది ఎక్కడ సెటిల్ అయిపోయి ఉన్నాడేంటి? వన్ వే. I go that way. కమిన్ పూజ. అడగలేదు కదా. కూర్చో. మీ బోడి చైర్ నాకు అక్కర్లేదు. కుర్చీ ఉంది కాబట్టి కూర్చోమన్నావు, డబ్బులు లేవు కాబట్టి ఇవ్వలేవు. ఏంటి సార్ ఇది? అంటే ఇది కవర్ అని కూడా మా బావ చెప్పలేడు నీ ఉద్దేశం. ఎలా కనిపిస్తున్నావు బావ ఇలాగ నువ్వు? నేను పైన ఉన్న కవర్ గురించి అడగట్లేదు, లోపల ఉన్న మ్యాటర్ గురించి అడుగుతున్నాను. అది రాసిన వాళ్ళకి తెలుస్తుంది. రాసింది మీరే. బావా, ఇంట్లో అక్క నుంచుకొని ఇక్కడ చిట్టి చెల్లెలకి లవ్ లెటర్ రాస్తావా? అబ్బా, ఇది లవ్ లెటర్ కాదు, అపాయింట్మెంట్ ఆర్డర్. వావ్, కంగ్రాచులేషన్స్. ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నావు? ఇంతకాలం మా కంపెనీలో పనిచేసినందుకు చాలా థ్యాంక్స్. నీకు రావాల్సిన జీతం డబ్బులని అన్న పైసలతో సహా లెక్క కట్టి నువ్వు ఎక్కడుంటే అక్కడ తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నేను ఎక్కడా జాయిన్ అవ్వట్లేదు. అవ్వట్లేదా? ఇక్కడ జాయిన్ అవుతుంది ఎవరని అడుగుతున్నాను. ఓ సారీ, ఐ ఫర్గాట్ టు టెల్ యూ. కొత్త ఎంప్లాయ్. ఇక్కడున్న ఎంప్లాయీస్ కే జీతాలు లేక చస్తుంటే
ఇంకో కొత్త ఎంప్లాయ్ అవసరమా? ఉన్న ఎంప్లాయీస్ కి శాలరీ సృష్టించడానికి కొత్త ఎంప్లాయీ. కొత్త ఎంప్లాయ్ బాగా సౌండ్ బాబా. ఇంత సౌండ్ అర్థమైందా? సార్ ఏదో 2 యాడ్లు పోయినంత మాత్రాన మీరు ఇలా కొత్త ఎంప్లాయ్ అపాయింట్ చేయడం ఏం బాగోలేదు సార్. పోయింది 2 యాడ్లు కాదమ్మా, 200 యాడ్లు. కరెక్ట్. అందులో 198 ఏళ్ళు మీ క్రియేటివిటీ వల్ల పోయి. బయటికి ఉన్న నిజం చెప్తే అతను ఎందుకు సర్దుడతారు? మేము కాన్సెప్ట్లు చేసుకురావడం, మీరు అందులో మీ క్రియేటివిటీని రంగరించడం, అది ఎవరికీ అర్థం కాకపోవడం. అర్థం కాకపోతే అది నా ప్రాబ్లం కాదు. ఇక్కడ కూడా ప్రాబ్లం మాది కాదు సార్. ఇప్పుడు నన్నేం చేయమంటావు? రన్నింగ్ బస్ ఎక్కడం కంటే నడిచి వెళ్ళడం బెటర్. మిమ్మల్ని నమ్ముకునే ఉన్నదంతా అమ్ముకున్నాను. ఇప్పుడు అమ్ముకోవడానికి నా దగ్గర ఈ తెంగర బామ్మ తప్ప ఇంకెవరూ లేదు. నన్నెవరు బావ కొంటారు? అందుకే కదా నేను నమ్మకానికి పట్ల. సార్ మేడం పిలుస్తున్నారు. May I come in? Come in. Okay. Oh, sorry. Hello. Oh, sorry. Hi. Hello, madam. Hi. Please. Oh, yeah. Thanks. Your name? దివాకర్ ప్రభాకర్ సుధాకర్. నేను అడిగింది మీ పేరే. నేను చెప్పింది కూడా నా పేరే. వాట్? ఎస్ మేడం. ఒక్క మనిషికి ఇన్ని పేర్లా? షాక్ ఫీల్ అయ్యారు కదూ, అందరూ ఇలాగే ఫీల్ అవుతారు. నేను కూడా బిగినింగ్ లో ఇలానే ఫీల్ అయ్యాను. నా 3 పేర్లు వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అది మీరు వింటే మామూలుగా ఫీల్ అవ్వరు. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లిసన్? నో. వినండి మేడం, బాగుంటుంది స్టోరీ. నాకు ఒక తాత ఉండేవాడు, ఎప్పుడు లేడు, అందుకే ఉండేవాడు అంటున్నా. అతని పేరు తాతాజీ. మా తాతాజీకి 3 తాతలు ఉండేవారు. వెనుకటి కాలంలో రిలేషన్స్ అంతేలేండి, మనం పట్టించుకోకూడదు. నేను పెద్దగా పట్టించుకోను. మా తాతాజీకి 3 తాతలంటే మహా ఇష్టం. ఆ 3లో ఒక్కరి పేరు దివాకర్, ఇంకొకరి పేరు ప్రభాకర్, మరొకరి పేరు సుధాకర్. మా తాతాజీ 3 మన్వళ్ళు పుడితే 3కి 3 పేర్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ నేను ఒక్కడిని పుట్టాను. మా నాన్న మా తాతకి తెలియకుండా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని వేసెక్టమీ చేయించుకున్నాడు. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం ఇది తెలియని మా తాతాజీ కొన్నాళ్ళు బాధపడి 3 పేర్లు నాకే పెట్టి ఆ 3ని నాలో చూసుకునేవాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ కదూ. నేనేమన్నా లూజ్ లాగా కనపడుతున్నానా? ఇప్పుడేగా పరిచయం అయ్యారు, అప్పుడే ఎలా తెలుస్తుంది? సర్టిఫికేట్ చూడండి మేడం. ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేసావ్? ముద్ర యాడ్ ఏజెన్సీలో. నిద్రపోతున్నావు తీసేసారా? నిద్ర సరిపోక నేనే మానేశాను. అంటే ఇక్కడ నిద్రపోతావా? పని లేకపోతే అదే కదా చేస్తాం. ఇక్కడ పని ఉండదని నీకెవరు చెప్పారు? ఇది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. మీకు తెలీదా? రండి చెప్తాను. రండి మేడం. ఇక్కడే పూజ అని హెడ్ ఉన్నా. హెడ్ క్రియేటివిటీ లేని ఓ మంచి అంట. హే, ఏం మాట్లాడుతున్నా? దాని బాడీ షేపు, బాడీలో బలుపు, బుర్రలో నిక్కు, నడకలో టెక్కు, ఇలా అన్ని ఎక్కువేనంట. అందుకే ఈ యాడ్ ఏజెన్సీకి యాడ్ లో ఉండేవంట. పోరా పాటు నాదే తెలియకుండా ఎవరైనా వచ్చినా దాని పిచ్చి కాన్సెప్ట్ లో విని పారిపోతారంట. హలో, ఆ క్రియేటివ్ హెడ్ పూజని నేనే. ఆర్ యు ష్యూర్? ఏ సారీ చెప్తావా? నైస్ టు మీట్ యు చెప్తా. ఆ బ్యాగ్ లో ఏంటి? బట్టలా? భోజనం. వాట్? భోజనం మేడం, ఫుడ్. యు వాంట్ టు సీ? అక్కర్లేదు. చూడండి మేడం, మీకు చూపిస్తూ నేను కొంచెం తింటా. మెట్లకి వచ్చే కదా, బాగా ఆకలిస్తుంది. కొత్త జాబ్ వచ్చిందని అందరికి పార్టీ ఇస్తున్నావా? నో మేడం, ఇదంతా నా ఒక్కడికే. మొత్తం వెంటేసుకొని తిరగడం ఎందుకు? ఏ రోజు ఆ రోజే తెచ్చుకోవచ్చుగా. ఇదంతా ఇవి ఒక్కరోజు కోసమే. ఒక్క రోజులో ఇంత తింటావా? నో, మామూలుగా ఇంకొంచెం ఎక్కువ తింటాను. కొత్త కదా, కొంచెం తక్కువ తెచ్చుకున్నాను.
మేడం సారు నువ్వెవరు? నా పేరు సీన్ అండి. ఊరు అనకాపల్లి అండి. ఎక్కడుండేది? నాంపల్లె? అబ్బే లేదండి, కొంపల్లండి. ఇక్కడేం చేస్తుంటావు? నేను ఎండి గారి బామ్మర్తినండి. నేను మనుషులతో రిలేషన్షిప్ అడగడం లేదు, కంపెనీతో కనెక్షన్ అడుగుతున్నా. నేను ఇక్కడ ప్యూన్ అండి. టేక్ దిస్. థ్యాంక్స్ అండి. పూజ పూజ ఈయనెవరు? మీ కొత్త క్రియేటివ్ జీనియస్ సార్. ఓ హాయ్. హలో సార్. ఐఎమ్ యశ్ చోప్రా. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. ఓ సారీ, ఐ ఫర్గాట్. హాయ్ మిస్టర్ ప్రభాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. దట్స్ రైట్. మీరు ఎక్కడ ఏం చేస్తుంటారు? ఈ కంపెనీ చైర్మన్ ని. అంటే అంటే ఈ కంపెనీ నాది మిస్టర్ ప్రభాకర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్. ఈ కంపెనీ మీద. ఆ, ఇక్కడే మీరేం చేస్తుంటారు? ఏముంది, వస్తాను, కూర్చుంటాను, అంత పరిశీలిస్తాను, అవసరం అయితే సలహాలు ఇస్తాను. ఓ అనవసరంగా కూడా. నైస్ టు మీట్ యు. ఓకే, మీ దగ్గర యాడ్స్ కి సంబంధించి మంచి కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయి మిస్టర్ ప్రభాకర్ సార్. దివాకర్ దివాకర్ ప్రభాకర్ ప్రభాకర్ సుధాకర్. ఈజీ సార్. సో ఈజీ. సార్ ఐ హావ్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్. Very good. చాలా ఉన్నాయి. ఏది ఒకటి చెప్పండి. ఎందుకు? ఎందుకంటే వింటాను, విని ఏం చేస్తారు? విని బాగుందో లేదో చెప్తాను. బాగుందో లేదో చెప్పాల్సింది క్లయింట్స్ కదా సార్. అంటే క్లయింట్స్ కి నచ్చుతుందో లేదో నేను విని చెప్తాను. మీకు నచ్చితే క్లయింట్స్ కి నచ్చాలన్న రూల్ ఏమన్నా ఉందా? లేదు. మీకు నచ్చకపోతే క్లయింట్స్ కి నచ్చకూడదని కూడా రూల్ లేదు కదా. అవును. సో అలాంటప్పుడు మీకు చెప్పి వేస్ట్ కదా. ఎందుకు సార్ వాళ్ళు నవ్వుతున్నారు? లీవ్ ద మిస్టర్ ప్రభాకర్ సుధాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి ప్లీజ్. వెళ్ళండి. ఓకే సార్. సార్ బయట కూర్చొని ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటంటే ఏమైనా ఏదోనంటే ఏమైనా తాగండి. ఏం తాగాలి? టీ తాగండి. ఐ డోంట్ లైక్ టీ. పోనీ మీకేం కావాలో చెప్పండి. పాలు. పాలా? ఓకే, అరే సార్ కి గ్లాస్ పాలు. 1 లీటర్. 1 లీటర్. లీటర్. ఓకే, మీరు వెళ్ళి కూర్చోండి, వాడు తీసుకొస్తాడు. సార్ టేక్ దిస్. మీరెంత ముంచులు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ పేపర్ ఎక్కడ తీసుకొచ్చావు బావా? నువ్వు అర్జెంట్గా వెళ్ళాడు, పొట్లో పాలు పోయిరా, లేపుతాడు, మళ్ళీ వచ్చేస్తాడు. ఎళ్ళు ఎళ్ళు. నిజమే బావు. సారీ సార్. మానిటర్ ఆన్ చేయి బావా, మానిటర్ ఆన్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ థ్యాంక్ యూ సి మిస్టర్ ప్రభాకర్. సార్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. చెప్పండి. బావా అతను చూసి కన్ఫ్యూజ్ అవ్వకు, ఇది చూసి చదివేసాయి. మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్. యా. ఇంత కష్టపడి రాసినందుకు థ్యాంక్స్ కూడా చెప్పా బావా. థ్యాంక్స్. సంస్కారం అనేది పుట్టుకతో రావాలి, అదిగో వచ్చేసింది. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పూజ, నువ్వు కూడా ఎంత లేట్ గా వస్తే అలా? కూర్చో. సారీ సార్. సార్ ఆవిడ లేట్ వెనుక ఓ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. చెప్పావంటే చంపేస్తాం. సార్ ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్? మిమ్మల్ని ఇక్కడ పిలిచింది మీ స్టోరీలు వినడానికి కాదు, ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి. ఎస్టర్డే ఒక కొత్త యాడ్ కంపెనీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళు అయ్యారు, నువ్వయ్యావా? వాళ్ళే అయి ఉంటారులేవయ్యా. ఆ యాడ్ ఓకే లోన్ కట్టేస్తారు సార్. మీరు కొంచెం బయటకు వెళ్ళండి. సారీ సార్. మీరు కొంచెం బయటకు వెళ్ళండి సార్, మాట్లాడాలి. నువ్వు చెప్తే వినరు బావా వీళ్ళు. ఇగో వెల్, మన కాన్సెప్ట్ కనుక నచ్చితే మనకి 2 years కాంట్రాక్ట్ ఇస్తానన్నారు. గోవిందా గోవిందా. వినపడిందా బావా? వెళ్ళి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. మాట్లాడు కదా, మాట్లాడు. ఇక్కడే ఉంటాను బావా. అదిరిపోయే కాన్సెప్ట్ చేసి ఎలాగైనా యాడ్ కొట్టేద్దాం సార్. మీరు కూడా ఏమన్నా మంచి కాన్సెప్ట్ ఆలోచించండి మిస్టర్ 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 ఇక్కడ మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్. గుర్తుంది లేరా? థ్యాంక్ యూ. షూర్ సార్, అలాగే చేద్దాం. అంతకే ప్రొడక్ట్ ఏంటి సార్? కాండం. సూపర్ బావా, కేక పుట్టించేద్దాం. ఇన్నాళ్ళకి మన కంపెనీకి ఒక మంచి యాడ్ వచ్చింది. ఇలాంటి వాటికి వీలు కాదు బావా, నాలాంటి లోకల్ గాలే కరెక్ట్. ఒక్క ఛాన్స్ బావా. ఇంకొక మాట మాట్లాడావు అనుకో, ఊస్టింగ్ లెటర్ ఇచ్చి ఇంటికి పంపించేస్తాను. మాట్లాడు కదా, మాట్లాడు. సార్ కాండోమ్ అయితే నా దగ్గర కాన్సెప్ట్ రెడీగా ఉంది. వెరీ గుడ్, చెప్పండి.
కాండం మీ అధిక సంతానాన్ని అరికట్టడానికి కాదు, మీ సంతానం ఆడుకోవటానికి కూడా పనికొస్తుంది. ఆడుకోవడానికి ఏం సార్, చిన్నప్పుడు మీరు ఆడుకోలేదా? మా బావకి ఇప్పటికీ ఆడుకోవడం రాదు. నువ్వు సిన్సియర్ అని చెప్తున్నాను బావా, అది కూడా తప్పేనా? చూడండి, ఈ పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు పాడుకుంటారు, ఇలాంటివి కాదండి. కొంచెం మంచి కాన్సెప్ట్స్ ఏమైనా తయారు చేయండి. ఓకే సార్. రైట్, యూ కెన్ డిస్పర్స్. ఓకే, ఓకే థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ సార్. వెల్కమ్. బావా బావా, చెప్పరా. ఈ ఆళ్ళలో నేను కూడా యాక్ట్ చేస్తాను బావా. తప్పకుండా చేయరా. థ్యాంక్ యూ బావా. మా మంచి బావా. కాకపోతే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చేద్దు కానీ. హీరోయిన్ బావా 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 అబ్బా బావా, తీసుకొచ్చేసాను బావా, తీసుకొచ్చేసాను. ఏంట్రా, కొంపతీసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమైనా తీసుకొచ్చావా? సార్ మీరు చేసి బిజినెస్ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కాదా? అయితే ఎవర్రా? మనకి ఇన్కమ్ తీసుకొచ్చే దేవుని తీసుకొచ్చాను బావా. నీ ఫేస్ లో వంకర టెంకర్ గా కాకుండా స్ట్రైట్ గా చెప్పు. ఆల్రెడీ నీ డైరెక్షన్ లో పాతంలో కుంగిపోయిన మన యాడ్ ఏజెన్సీకి ఆక్సిజన్ లాంటి వార్త తీసుకొచ్చాను బావా. ఏంటి, మన యాడ్ ఏజెన్సీ కొనడానికి ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చావా? ఈ తొక్కలో యాడ్ ఏజెన్సీ బుద్ధుల్లో ఎవడన్నా కొంటాడా? మాట్లాడడానికి ఉండాలండి. మరి ఏంటి? క్లయింట్ తీసుకొచ్చాను బావా. నిజమా? ఒక్కటి సక్సెస్ గా నేను యాడ్ కాన్సెప్ట్ మీద ఒట్టు. శభాష్ బామ్మర్ది, శభాష్. ప్రతి కుక్కకి రోజు ఉంటుంది సార్. ఎక్కడరా నా ఏజెన్సీ పాలిటీ రిజర్వ్ బ్యాంకు? ఎక్కడరా నా ఎంప్లాయీస్ పాలిటీ ఏటీఎం? నా క్లయింట్ ఎక్కడరా? ఒక్క నిమిషం బాబు, పిలుస్తాను. చిచి, అడుక్కున్న వాళ్ళకి వేళ పడలేదు. నడు బయటికి. అసలు మా క్లయింట్ కోసం ఎదురు చూస్తుంటే. బెగ్గర్ కాదు బాబా, మన క్లయింట్. వీడా? బస్ స్టాండ్ లోను, రైల్వే స్టేషన్ లోను చెవుల్లో గుబులు తీసుకునే వాళ్ళు ఉన్నాడు. ఈ క్లయింట్ ఏంటండి? బాగా కష్టపడి మరి తీసుకొచ్చాను బాబా. ఆయన హట్ అయితే వెళ్ళిపోతాను. అది చూసావా? ఉండి చెప్పా. సారీ సార్, సారీ. సార్ ఏంట్రా మరీ సింపుల్ గా ఉన్నారు. కంపెనీ లాస్ లో ఉన్నా నువ్వు రిచ్ గా లేవా? మనిషి గెటప్ను బట్టి ఏది అంచనా వేయద్దు బావా. రండి సార్, కూర్చోండి. లెటర్ లో కూర్చున్నట్టు అలా కూర్చున్నారండి సార్. పైన కూర్చుందాం రండి. పర్వాలేదు దొర, ఇది మాకు అలవాటు. అలవాట? అప్పా, కష్టమల్ల దేవుడు బావా. నువ్వు పైకి ఎదగాలంటే నువ్వు కొంచెం దిగాలి మరి. దా కూర్చో. ముందు ఆ డీలింగ్ ఏదో మాట్లాడేసుకొని అడ్వాన్స్ కొట్టేసాయి. బతికించో సార్. ముందు అడ్వాన్స్ ఏదో తీసుకున్న ఇన్స్టాల్మెంట్ కట్టండి. ఆకాశంలో ఎగురుతున్న కౌస్ పెట్టని చూసి వంటింట్లో మసాలా నూరాడంట నీళ్ళంటాడే. ముందు అగ్రిమెంట్ అవని, ఆ తర్వాత నీ సంగతి చూసుకుందాం. ఓ సోర్, ఏటి మీ బాతా కాని ముందు నా పని చూడండి. అవతల ఎర్రగడ్డ మార్కెట్ లో టెంట్ వేసుకునే ఎలా అయ్యింది. టెంట్ అంటాడేంట్రా? నీకు అయ్యన్న అవసరం, బిజినెస్ అవసరం. బిజినెస్ ఎంతకీ సార్ చేసే బిజినెస్ ఏంటో? డ్రగ్స్, మెడిసిన్స్ బావా. ఓ, రెడ్డి ల్యాబ్స్, శాంత బయోటెక్స్. బయోటెక్స్ లేదు, అయోడెక్స్ కాదు. రోడ్డు మీద డేరాలు వేసుకుని చేస్తా. అర్థమైంది. అంటే సెల్ ఫోన్ కంపెనీలు చేసేటట్టు రోడ్ షో అన్నమాట. దాదాపు అంతే లేదోరా. మార్కెటింగ్. అరే శబా, ముందు నీకు యాడ్ చేయాలంటే మా బావకి అడ్వాన్స్ ఇవ్వాలి. దాందే ఉంది దొర, తీసుకోండి. కాని బొమ్మ బాగా కనపడాలా. షబ్బా. ఓకే. చూసా బావా. అబ్బా అబ్బా అబ్బా, సింప్లిసిటీ బావా, సింప్లిసిటీ అని చెప్పాను కదా. ఈ మొఖం, ఈ చెల్ల డబ్బులు మన టీ కొట్టు బాకీ తెరచడానికి కూడా సరిపో. ఇది అడ్వాన్స్ ఏంట్రా? అబ్బా, నీకు మరి తొందర ఎక్కువ బావా. ఒక నిమిషం ఉంటావా? శబ్బా, యాడ్ ఏ స్టైల్లో ఉండాలంటావు? అది నాన్ చెప్తాను కదా దొరా. అమ్మా చెప్ప చెప్ప చెప్ప. తెత్తారం బత్తారం పవజేజగాలం బోనమేలం గజ్జికి గోలం పాము కురుపులకు వరి బీజాలు తెల్లబట్ట పేన్ కొరుకు రక్తహీనత గజ్జి తామర మూలశంక పచ్చ కామెర్లు తెల్ల కామెర్లు పిత్తం వాతం ఆర్సమొలలకు పసర మందులేస్తాం నాటు మందులిస్తాం. పత్యం లేదు ఇది సత్యం బాబు. చెప్పా. అబ్బా, కాన్సెప్ట్ అదిరింది శబ్బా. చూసావు బావా, కాన్సెప్ట్ అతనే రెడీ చేసుకున్నాడు. మన క్రియేటివిటీ వాడాల్సిన అవసరమే ఉండదు. అంటే మీరు అమ్మే మందులు అవన్నమాట. మీకైతే 10% డిస్కౌంట్ దొర. మీ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడండి? అదే బాబా, పబ్లిక్ టాయిలెట్స్ సులభ్ కాంప్లెక్స్ దగ్గర పచ్చ కలర్ లో వరి బీజానికి వైద్యం చేయబడిను అని అనిపించుంటది కదా. ఆ బిజినెస్ బాబా అయినది. రేపు పొద్దున్న నీకు ఏదైనా జరిగినా కూడా ఈయన వైద్యం చేస్తాడు. అంటే ఆయన ఏం వ్యాపారం చేస్తాడో అంతా నీకు డీటెయిల్ గా ముందు నుంచే తెలుసు అనమాట. తెలుసా ఏంటి బాబా, అసలు ఈ ఐడియా ఇచ్చి తీసుకొచ్చిందే నేను. అసలు నాకు అంత హెల్ప్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? అంటే మరి ఆ టీలకి సిగరెట్లకు కూడా నా దగ్గర డబ్బులే వాడేస్తుంటే ఇవి పై ఖర్చులు పనికొస్తాయని తీసుకొచ్చాను బావా. మీ సోది తర్వాత దొర, తొందరగా నన్ను పంపించండి. యాలయ్యింది. అది పంపిస్తాను రా. నిన్ను ఎక్కడ పంపించాలో అక్కడికే పంపిస్తాను. క్లయింట్ బావా. హిందూజా కంపెనీకి యాడ్స్ చేసుకునే నన్ను తీసుకొచ్చి వరి బీజాలు యాడ్స్ చేసుకునే స్థాయికి దిగజారుస్తావరా? నా బిజినెస్ మీకు నచ్చలేదా దొర? నచ్చడం కాదురా,
ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీ వరి బీజాలకి నువ్వే వైద్యం చేసుకోలేక చస్తావు. ఏంటి ఒక్క నిమిషం ఏం పీకుతావు? మాయమైపోయా శబ్బా అయ్యో అయ్యో వెళ్ళిపోయాడా బావా, ఇంకొకసారి ఆలోచించు బావా, వాడు ఎక్కడ ఉంటాడు నాకు తెలుసు, వెళ్ళి తీసుకొచ్చేస్తాను. తీసుకోవడం కాదురా, ఇంకోసారి అడుగు సెత్తావు అనుకో నిన్ను ఆడి దగ్గర పంపించేస్తాను. అప్పుడు నువ్వు అవే సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చొని నీ శాశ్వత జీవితం గడిపేయాలి. పేమెంట్ సార్. నువ్వు మీ ఆవిడికి డైవర్స్ ఇచ్చారా? దరిద్రం వదిలిపోద్ది. దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది సార్. ఖర్చు అవుద్దా? ఖర్చు అవుద్దా? ఇదిగో ఇది తీసుకో, మొత్తం ఖర్చు తీసుకో, పండుగ చేసుకో. సార్ ప్రసాదం తీసుకోండి సార్. ఇంక టీవీ యాడ్ ఓకే అవ్వాలని గుడికి వెళ్ళి పూజ చేయించుకొచ్చాను. మీరు కూడా తీసుకోండి. మా కంపెనీ అంటే అంత భక్తి నీకు? కంపెనీ అంటే భక్తి కాదు, ఆయనకి లోన్ మీద ఉన్న భయం అలాంటిది. ఆ యాడ్ ఓకే అయితే నా ఇన్స్టాల్మెంట్ కడతారని నమ్మకం సార్. ఆ నమ్మకం నన్ను నడిపిస్తుంది. మీరు అదే నమ్మకం మీద ఉండండి. యాడ్ ఓకే అయిపోగానే మీ పేమెంట్ మీకు ఇచ్చేస్తాను. అబ్బా, పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది సార్. మీ లోను లేచిపోయిన పిల్లల లాంటిది తిరిగి రాదండి. మీరు చెప్పేది ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఆడు చెప్పింది ఆడికి అర్థం అవుతుంది, మీకేం అర్థం అవుద్ది? చూడండి, ఇవాళ ఈ యాడ్ ఓకే అయిపోతే మనకు వచ్చే లాభం ఎంతో తెలుసా? తెలియదు సార్. 5 లక్షలు. కానీ నాకు కట్టాల్సిన ఈఎంఐలు 2 లక్షలే కదా సార్. ఇక్కడ వర్కర్స్ కి ఇవ్వాల్సిన పేమెంట్ 10 లక్షల దాకా ఉంది సార్. క్లయింట్స్ వెయిట్ చేస్తున్నట్టున్నారు, మనం వెళ్దాం. సార్ ఈ రోజు నా పెళ్లి రోజు సార్. ఇంటికి తొందరగా రాకపోతే మా ఆవిడ విడాకులు ఇచ్చేస్తానండి. ఇక్కడ అదే ప్రాబ్లం సార్. క్లయింట్ వెయిట్ చేస్తున్నారు, మీరు త్వరగా వచ్చండి బాబా. చూడు బాబు, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నీ అమౌంట్ ని క్లియర్ చేసేస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. షల్ వి స్టార్ట్? గో అహెడ్ పూజ. ఒక హ్యాండ్సమ్ కుర్రాడు తన బాడీ మీద డియో స్ప్రే చేసుకుని బయటికి వచ్చాడు. బాడీ నుంచి ఆ డియోకున్న అద్భుతమైన ఫ్రాగ్రెన్స్ ఎయిర్ లో అలా అలా ట్రావెల్ అవుతోంది. ట్రావెల్ అయి పక్కింటి బెడ్రూమ్ లోకి వెళ్ళింది. బెడ్రూమ్ లో ఉన్న అమ్మాయి వావ్ అని తిరిగి చూసింది. ఆ కుర్రాడు రోడ్డు మీదకి వచ్చాడు. వెనక కొన్ని వేల మంది అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఫ్రీజ్ చేశాం. ఈ ప్రపంచంలోని అందమంతా మీ వెంటే పడుతుంది. యాక్స్ డియో. సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. అది చెప్పాల్సిన వాళ్ళు కూడా అదే చెప్తారు. అంత ఆశనా? నమ్మకం. అటు చూడండి. నథింగ్ స్పెషల్ ఇన్ దిస్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఈస్ గుడ్, బట్ ఇట్స్ వెరీ యూజువల్ అండ్ రెగ్యులర్. నో, ఐ అగ్రీడ్ విత్ యూ సార్. సార్ నా లోన్ పరిస్థితి ఏంటి సార్? ముందు మా బావ పరిస్థితి ఏందో చూద్దాం. ఒక్క అబ్బాయి వెనుక అంతమంది అమ్మాయిలు పడటం అన్యాచురల్. దేర్ ఇస్ నథింగ్ న్యూ. చైర్మన్ నేను మాట్లాడతాను కదా, మీరు ఉండండి. నో లెట్ హిమ్ కంటిన్యూ. నేను కూడా రోజు ఇదే డియో స్ప్రే చేస్తాను. ఒక్క అమ్మాయి కూడా నా వెంట పడలేదు. అంతెందుకు, రోజు పక్కనే ఉండే మా మేడం కూడా ఏ రోజు నా వైపు చూడలేదు. Do you have any concept? ఎస్ మ్యామ్. చెప్పండి. ఎక్స్ డియోడ్రెంట్. ఇది మీ బాడీకి స్ప్రే చేసుకుంటే మీ వెంట అమ్మాయిలు రారు, లక్కీ డ్రాలో కార్లు రావు, లాటరీలో లక్షలు రావు. మీ బాడీ నుంచి చెమట వాసన కూడా రాదు. దిస్ ఈస్ ఎక్సలెంట్. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా. బావా అర్జెంట్ గా లోన్ డబ్బులు ఇచ్చే బావా, లేకపోతే పిచ్చెక్కి రోడ్ల మీద తిరిగేలా ఉన్నాడు. కూల్ కూల్ కూల్. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. ఇదిగోనయ్యా నీ డబ్బులు. సార్ థ్యాంక్ యూ సార్. శంకరా. అబ్బో, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్, కరెక్ట్ సార్. గుడ్ జాబ్. Thank you, sir. నైస్ జాబ్. దివాకర్, ప్రభాకర్ సుధాకర్ కూడా ఉంది మేడం. ఏంటి నాన్న ఇక్కడ కూర్చున్నావు? కూర్చోలేదు మేడం, పని చేస్తున్నాను. ఈ చైర్ నాదమ్మా. ఓ సారీ మేడం. లేకు. ఏం చేస్తున్నావు? చైర్ అడిగారు కదా మేడం. నేను అడిగింది ఆ చైర్ కాదు, నా పొజిషన్. నీ పొజిషన్ మారిపోయింది. సార్, నేను అన్నదే నువ్వు విన్నావు, నువ్వు విన్నదే నేను అన్నాను. ఇక్కడి నుంచి యాడ్ ఏజెన్సీకి క్రియేటివ్ హెడ్ అతనే.
సారీ సార్, నేను అతని కింద పని చేయలేను. చూడు, జెండు బామ్ అయిపోయిందని బాధపడడం కంటే తలనొప్పి పోయిందని ఆనందించడమే బెటర్. అసలు తలనొప్పి లేకపోతే తలనొప్పి వచ్చేలా తలని తీసుకెళ్లి గోడకి టప్ప టప్ప టప్పని కొట్టుకోవాలి. అర్థమైందా? చూడు, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు కానీ మంచి కాన్సెప్ట్ తయారు చేసి ఇంకో యాడ్ పట్టావంటే నువ్వే క్రియేటివ్ హెడ్. ఓకే, ఆల్ ద బెస్ట్. నీకేమైనా పని ఉంది ఇక్కడ? లేదు బావా. ఎందుకు ఇక్కడ పదా? అబ్బా, ఆ క్రియేటివ్ హెడ్ పోస్ట్ గురించి బాధపడడం మానే. పోయింది ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలే కదే. నేను బాధపడుతోంది డబ్బు పోయినందుకు కాదే, నా పరువు పోయినందుకు. ఎలాగైనా సరే పోయిన పరువుని మళ్ళీ దక్కించుకోవాలి. పోయిన పరువు తిరిగి దక్కించుకోవాలంటే మళ్ళీ నువ్వు క్రియేటివ్ హెడ్ అవ్వాలి. క్రియేటివ్ హెడ్ అవ్వాలంటే యాడ్ కొట్టాలి. యాడ్ కొట్టాలంటే మళ్ళీ కాన్సెప్ట్ చేయాలి. ఇదంతా అయ్యే పనేనా? యాడ్ కొట్టాలంటే కాన్సెప్ట్ చేయక్కర్లేదే, కొట్టేసిన కాన్సెప్ట్ తో కూడా యాడ్ కొట్టేయచ్చు. యు మీన్ థెఫ్ట్? నో, దొంగతనం. కీ ఎక్కడిదే? డూప్లికేట్ చేయించాలి. వావ్, సూపర్. నేనే మర్చిపోయా. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడే. పద పద. ఇప్పుడు ఇలాగెళ్ళి చెప్తా వాడు పని. బంగారు కోడి ఏ పాప ఏ పాప ఏ పాప, చెంగాబి రంగు చీర కట్టుకుంది ఏ పాప ఏ పాప ఏ పాప. ఎక్కడ నా కాన్సెప్ట్? అక్కడ అదిరిపోయింది గురు. అయితే అడ్వాన్స్ ఇచ్చాను సార్, అగ్రిమెంట్ చేసేసుకుందాం. అదేంటి బావా, సార్ ఇంకా కాన్సెప్ట్ వినలే కదా. వినక్కర్లేదు, కొన్ని కాన్సెప్ట్లు అంతే, చూడగానే టెంప్ట్ చేసేస్తుంటాయి. అయితే మీకు నచ్చినట్టేనా సార్? పిచ్చగా నచ్చేసింది. గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి ఇప్పుడే సంతకం పెట్టి తీసుకొస్తా. ఎక్కడ? అగ్రిమెంట్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. సార్. అదేంటి బావా దాన్ని పంపిస్తున్నావు? సందట్లో సడమయ్య మంచి వేడిలో ఉన్నాడు, ఇలాంటప్పుడు పని కారిచ్చేసుకోవాలి. నువ్వు పైకి ఎండి లాగా అనిపిస్తున్నావు కానీ లోపలన్నీ బ్రోకర్ బుక్లే బావా. సార్, కాన్సెప్ట్ చేసేది కిందున్న వాళ్ళు కాదు, పైనున్నవాడు. కిందేంటి పైనేంటి? నేను కదా పైన. ఈ కంపెనీకి నేనే క్రియేటివ్ హెడ్. హెడ్ పెద్దదిగా ఉందని క్రియేటివ్ హెడ్ చేశారా? హెడ్ లో క్రియేటివిటీ చూసి ఇచ్చేశారు. ఆ అమ్మాయి అసిస్టెంట్ క్రియేటివ్ హెడ్. అసిస్టెంట్ అయితే మాత్రం ఏంటయ్యా, అజ్జురింది.
ఆయనకి పూజ కాన్సెప్ట్ నచ్చింది అంటున్నారు కదా, నీ కాన్సెప్ట్ తర్వాత వాడుకుందాంలే. ఇలా వాడుకొనే నెంబర్ 1 లో ఉన్న కంపెనీని కింద నుంచి నెంబర్ 1 తీసుకొచ్చారు. సార్ ఆయన కాన్సెప్ట్ ఒకసారి వినండి సార్. ఏమయ్యా పాల డబ్బా యాడికి మగాళ్ళు ఎందుకయ్యా బట్టతలో తీసుకొచ్చి కొబ్బరి నూనె యాడ్ చేసినట్టు ఉంటది. సూపర్. క్రియేటివిటీకి లింగ భేదం ఏంటి సార్? ఒక్కసారి నా కాన్సెప్ట్ వినండి సార్. నచ్చకపోతే ఆ అమ్మాయి కాన్సెప్ట్ ని ఓకే చేయండి. ఈ అమ్మాయి కాన్సెప్ట్ నచ్చిందని ఇంత ఓపెన్ గా చెప్పినా నా కాన్సెప్ట్ అర్థం చేసుకోరండి. థ్యాంక్ యూ సార్. ఆ అమ్మాయి కాన్సెప్ట్ తింటే వాడు అట్టించడే పారిపోతాడు. వినకుండా సంతకం పెడుతున్నాడు కదా. సంతకం చేశాక తింటే సంతకం పెట్టిన తర్వాత వింటే ఏంటి, వినకపోతే ఏంటి? నువ్వు నా పిచ్చి బావా, ఆయన పనవటం కోసం వినకుండా సంతకం చేస్తాడు. తర్వాత తింటే మన పని అయిపోద్ది. సార్ ఎంత కాదన్నా క్రియేటివ్ హెడ్ కదా, పాప వినకపోతే ఫీల్ అవుతాడేమో. ఒకసారి వినేద్దాం సార్. అంతేనటవా? మీకు అభ్యంతరం లేకపోతేనే. సరే పదండి. నో ప్రాబ్లం. నేను ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టేది నీ ఫైల్ మీదే. ఓ అందమైన పాప ఏం చెప్తుంటుందో. 6 months. బాలేదయ్యా, నచ్చలేదు. నీ కాన్సెప్ట్ అస్సలు నాకు నచ్చలేదు. పూర్తిగా విని అప్పుడు చెప్పండి. చెప్పు. అందమైన పాప తల్లి ఒడిలో ఉంది, గుక్క పెట్టి ఎడుస్తుంది. ఓ చెయ్యి పాల సీసాతో ఫ్రేమ్ లోకి వచ్చింది. పాప నోటికి పాలపీక అందించింది. పాప పాలు తాగలేదు, ఎడుపు ఆపట్లేదు. మళ్ళీ ఇంకో చెయ్యి ఇంకో సీసాతో ఫ్రేమ్ లోకి వచ్చింది. పాప పాలు తాగటం లేదు, తల్లి బాధపడుతుంది. పాప ఏడుస్తుంది. మళ్ళీ ఇంకో చెయ్యి. అలా కొన్ని చేతులు మారాయి సార్. పాప ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇంకో చెయ్యి ఫ్రేమ్ లోకి వచ్చింది. సీసా మీద పేరుని కవర్ చేస్తూ ఆమె చెయ్యి ఉంది. పాప నోట్లో పాలపీక పెట్టింది. పాప పాలు తాగుతోంది. సీసాలో పాలు కొంచెం కొంచెంగా మొత్తం అయిపోయాయి. పాప ఎడుపు ఆపేసి నవ్వుతుంది. తల్లి మొహంలో ఆనందం. ఆ చెయ్యి సీసాని టేబుల్ మీద పెట్టింది. ఇప్పుడు చూపిస్తే ఆ సీసా మీద అమూల్ అని పేరుంది. కింద క్యాప్షన్ ప్రింట్ అయింది సార్. అమూల్ పాలే కాదు, ప్రేమ కూడా. అద్భుతం, అనన్య సామాన్యం, సూపర్, అదిరిపోయిందయ్యా, అదిరిపోయింది. మీరు ఒకసారి చెప్పండి. అమూల్ పాలే కాదు, ప్రేమ కూడా. అద్భుతం సార్ నా కాన్సెప్ట్. ఈ అమ్మాయి ఎవరయ్యా? బయటికి వెళ్ళి బట్టలు వేసుకున్నామనండి. అవుట్. మిస్టర్ దివాకర్ ప్రభాకర్. కరెక్ట్ సార్, దివాకర్ ప్రభాకర్ సుధాకర్. సూపర్ అయ్యా, నీ పేరులాగే నీ కాన్సెప్ట్ కూడా ఎక్సలెంట్. సూపర్. మిస్టర్ చోప్రా, అర్జెంట్ గా అగ్రిమెంట్ రెడీ చేయండి, నేను సంతకం చేస్తా. అగ్రిమెంట్ రెడీ సార్. రావయ్యా, రావయ్యా, రావయ్యా. అగ్రిమెంట్ మీద సంతకం చేయాలి. అన్నా ఏమైందిరా? ఇంకా పని అవ్వలేదన్నా. ఎక్కడికి వెళ్తా? ఇక తీసుకెళ్ళరా ఎవడరా మమ్మల్ని తోస్తున్నావు నువ్వు? థ్యాంక్స్ అన్నా. అరే ఈ కళ్ళని ఎక్కడో చూశాను. ఇది కొంచెం ఓపెన్ చేయండి సార్ ప్లీజ్ కొంచెం. మేడం మీరా? రోడ్ మీద ఆటలేంటండి? మీ ఫ్రెండ్సా? వీళ్ళెవరో నాకు తెలీదు. తెలియని వాళ్ళతో ఈ ఆటలేంటండి? ఇడియట్, వీళ్ళు నన్ను లాక్కెళ్తున్నారు. తెలియని వాళ్ళని లాక్కెళ్ళడం తప్పు సార్. బయట ప్లీజ్ హెల్ప్ మీ. కాపాడాలా నా లడ్డు? మాట్లాడరా లాగడే. సార్ ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేస్తుంది కదా, వదలండి. నేను వదలమంది నిన్నేరా? ఇప్పుడు కపడమన్నారు. నువ్వెక్కడ పట్టుకున్నావో తెలుసా? అబ్బా, ఏరియా అంటూ నాకు తెలియదు మేడం. బాబు ఇది ఏ ఏరియా? రే ఫోటోస్ ఇచ్చినోడా, ఎక్కడ పట్టుకున్నావో చూడరా. ఈ డబ్బా, ఈ డాక్ గార్డ్ ఎక్కడ చచ్చాడో ఏంటో.
అరే దీన్ని లోపల తీసుకెళ్ళండి రా. అలాగేనా? ఏరా మరి ఈ ఆకారాన్ని ఎందుకు తెచ్చారా? అన్న అసలు ఏం జరిగిందంటే అబ్బా పట్టుకోండి రా, అందరిని తొక్కి చంపేసేటట్టున్నాడు. అమ్మాయిని తీసుకురాలంటే తోడి తొక్కుడు కానీ తెచ్చాబెట్రా. అమ్మాయిని పట్టుకున్నాక ఎక్కడి నుంచి వచ్చాడే కానీ ఇటు మధ్యలో దూరేసి. ఒరే వాడేదో చెప్తున్నాడు, వాడు నోటుకున్న గుడ్డ తీయండి రా. అది గుట్ట కాదన్నా, ప్లాస్టర్. సార్ ఆయన మీకు అబద్ధం చెప్తున్నాడు. మధ్యలో దూరింది నేను కాదు, నా లడ్డు. చీకట్లో ఎవరు ఎక్కడున్నారు కనబడటం లేదు. కొంచెం లైట్ వేయండి సార్. చీకటి కాదురా, నీ కళ్ళ గుడ్డ కట్టినాం. ఒరే ముందా తీసావంట్రా సన్నాసులారా. అరే ఇది నిజంగా క్లాతే. అవును సార్, నా కళ్ళకు ఈ క్లాత్ ఎందుకు కట్టారు? ఎక్కడికి తీసుకొచ్చామో గుర్తుపట్టకుండా ఉండటానికి. సిటీలో ఏదో ఏరియాకు తీసుకొచ్చి ఉంటారు. ఇది సిటీ కాదమ్మా, సిటీకి దూరంగా ఉన్న అడవి. ఏ అడవి సార్? అది వికారాబాద్. చెప్పరా మొత్తం చెప్పరా. పేపర్ మీద అడ్రస్ రాసి ఎలా రావాలో కూడా చెప్పరా. నీ అబ్బా నిన్ను. అడవి అయితేనే అడవే సార్. అమెజాన్, నల్లమల్ల, చెట్టుగాంగ్ ఇలా పేర్లు వేరునా, రూపం ఒకటి. కాకపోతే కొన్ని చిన్నవిగా ఉంటే ఇంకొన్ని పెద్దవిగా ఉంటాయి. కొన్ని చోట్ల సింహాలుంటే కొన్ని చోట్ల నక్కలుంటాయి. ఏనుగులు ఎక్కడైనా కామని అనుకోండి. చూడు తమ్ముడు, నీ పేరేంటో నాకు తెలియదు గాని దివాకర్, ప్రభాకర్, సుధాకర్. దివాకర్, ప్రభాకర్, సుధాకర్. షాక్ ఫీల్ అయ్యారు కదూ మీరు? మీరు మీరు అందరం ఫీల్ అయ్యాం. మీరందరూ ఇలా షాక్ అవ్వటం వెనకాల ఓ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది సార్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లిసన్? నీ కథలు వినే ఓపిక మాకు లేదురా. బాగుంటుంది, వినండి సార్. నాకు తాతాజీ అని ఒక తాత ఉండేవాడు. అలా ముగ్గురు మనోళ్ళు పుడితే ముగ్గురుకి 3 పేర్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ నేను ఒక్కనే పుట్టాను. మీ నాన్నకు ఓపిక అయిపోయి ఉంటది. ఓపిక కాదు సార్, వెసెక్టమీ చేయించుకున్నాడు. మీరు చేయించుకున్నారు సార్? అంత అవసరానికి రాలేదు. ఎందుకు రాలేదు సార్? నేను చెప్పను. చెప్పండి సార్, ఇంట్రెస్టింగ్ స్టోరీలో ఉంది. నాలుగు. ఇంట్రెస్టింగ్ స్టోరీలు అంటే నాకు చచ్చటంత ఇంట్రెస్ట్. నో. ప్లీజ్ సార్. కళ్ళం పారిపోయిందని చెప్తే అన్న ఫీల్ అవుతాడా? సరే అన్న. మీ మిస్సెస్ గారు ఎందుకు పారిపోయారు సార్? వాడినే అడుగు, నీకు డీటెయిల్డ్ గా చెప్తాడు. ఆ స్టోరీ తర్వాత విందాం సార్. ముందు నా స్టోరీ ఫినిష్ చేద్దాం. ఓకే. ఎక్కడున్నాం సార్? ఫారెస్ట్ లో. నేను అడిగింది స్టోరీలో. వ్యాసెక్టమీలో ఉన్నాం. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ఫీల్ అయి మా నాన్న సెక్టమీ చేయించుకున్నాడు. అదే ముగ్గురిని కని ఉంటే ముగ్గురికి స్నానాలు చేయించాలి, భోజనాలు పెట్టాలి, టూకి వెళ్తే ముడ్లు కడగాలి, బెడ్ మీద వెళ్తే దుప్పట్లు ఉతకాలి. అవును సార్. ఇంతకీ మీకెంతమంది పిల్లలు? అవునులేండి, పెళ్ళం పారిపోతే పిల్లలు ఎలా పుడతారు? అవును, పెళ్ళయ్యాక మేడం గారు ఎప్పుడు పారిపోయారు సార్? అవునా? అయింది. అయిందిగా అవలేదా అన్న? అయి ఉండదులేండి. అసలు ఈ సోవరం ఉంది చూశారు, దాని గురించి మా తాతాజీ బ్యూటిఫుల్ స్టోరీ చెప్తుండేవాడు. ఒరే మీ నోటికి బ్రేక్ అయింట్రా బాబాయ్. అన్నా తాళాలు. ఇంత పెద్ద అడవిలో కొంప కట్టే బదులు సిటీలో కట్టుకోవచ్చు కదా. ఈ కొంప ఆయనది కాదు, మా సార్ది. ఆడేవాడు నక్సలైటా? కాదు, బిజినెస్ మ్యాగ్నెట్. దుబాయ్ లో ఉంటాడు. అప్పుడప్పుడు అకేషన్ కి పాపలతో వచ్చి రిలాక్స్ అవుతుంటాడు. ఇండియాలో ఉన్నోళ్ళు కొంపలేదు గాని దుబాయ్ లో ఉన్నోడికి గెస్ట్ హౌస్, పైగా పాపలు. ఎంతకి నువ్వెవరు? ఇంటిని కంటికి రెప్పలా చూసుకోమని నాకు అప్పు చెప్పారు. కనిపిస్తే వెళ్తా. రెంట్ అక్కడ. ఎదుగోరా. 1 2 3. వీడి కళ్ళే తేడా. ఈడేమో ఇంటికి కంటికి కాపలా. ఇల్లీగల్ సెటిల్మెంట్ కి అడ్డాగా ఉంటుందని అద్దెకి తీసుకున్నారా? కబ్జా చేసేయాల్సిందన్నా. ఇది అలా వచ్చిందే, అటు కాదు. ఇటు వచ్చావా? 10 o'clock కిచెన్ బంద్. డిన్నర్ కావాలంటే ఆర్డర్ చేయండి. నువ్వు వెళ్ళరా బాబు. ఓం నమస్కారం, ఓం నమస్కారం, ఓం నమస్కారం. ఇదిగో నల్ల రామరాజా, మీ మందు పానీయాలన్నీ తర్వాత అయ్యా. నా పని అయిపోయింది కదా, నా సంభావన ఇప్పిస్తే అవతల పనంతా వెళ్ళిపోతాయి. అరే చోప్, జబ్ సే దేఖ రహా హూం సంభావన సంభావన క్యా రే.
पहले मेरा सुपारी दे दो, बाद में तुम्हारा काम कर लो। సుపారి అంటే ఒక్కపడే కదా, ఒక ప్యాకెట్ వాడు మొహన్ పాడని పక్కన పడి ఉంటాడు. ఏమండి రామనాథం గారు, సుపారి అంటే ఒక్కపడి కాదండి, డబ్బులు. డబ్బా అదిలాగే కదరా పింజారి గొడవంతా డబ్బుటే. వీళ్ళంతా ఎవర్రా? ఒకడేమో సంభావన అంటాడు, మరొకడేమో అర్థం కాని భాషలో మాట్లాడతాడు. అసలు వీళ్ళంతా రౌడీలేనా? పనికి ఆహార పథకం వచ్చిన తర్వాత ఈ రౌడీ నా కొడుకులు దొరకట్లేదన్నా. మంది లేని కిడ్నాప్ కుదరదు కదా, అందుకే వీళ్ళు తీసుకొచ్చాను. నువ్వు డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఈ అబ్బా మాటి మాటికి డబ్బు డబ్బు డబ్బు. నేనేమన్నా ఏటీఎం అనుకున్నారా? నాతో డబ్బులు డబ్బులు లేకుండా కిడ్నాప్ ఎలా ప్లాన్ చేసామన్నా? కిడ్నాప్ చేసిందే డబ్బుల కోసం. కిడ్నాప్ చేస్తే కేసులు అవుతాయి కానీ కాసులు రాలతాట ఓ నా ఇంటర్నేషనల్ ఇన్నోసెంట్ దాని బాబు బెంగళూరులో పెద్ద ఐటీ కంపెనీ ఓనరు. ఇప్పుడు అర్థమైందన్నా, కూతుర్ని కాపాడడం కోసం ఎంత అడిగితే అంత ఇస్తాడు. ఇప్పుడు తొందరగా దాని బాబుకు ఫోన్ చేయనా, లేకపోతే ఆ కాకాగాడు వచ్చి ల్యాండ్ మీద పేలుతాడు. మధ్యలో ఈ కాకాగాడు ఎవడరా? కరెన్సీ కామేషన్ ఓ పెద్ద ఫైనాన్సర్. మన కిడ్నాప్ కోసం ఆయన దగ్గర ₹1,00,000 తీసుకున్నా. తెల్లారేసరికి తిరిగి ఇవ్వలేదు అనుకో, నన్ను తిరిగి దానిలోకి పంపించేస్తా. అన్నా అడే అన్నా, నేను అన్నను కాదు తమ్ముణ్ణి. అన్న లక్షణంగా 100 పెళ్లి చూపులకి వనపర్తి వెళ్ళాడు. అన్న లక్షణంగా రేపు వచ్చేస్తాడు. నువ్వు లక్షణంగా రేపటికల్లా. లక్షణంగా పదే పదే చెప్పక్కర్లేదన్నా, 1,00,000 గుర్తుంది నాకు. గుర్తు లేకపోతే వాటర్ గుర్తింపు కార్డులో నీ పేరు ఫోటో 2 మిస్ అవుతాయిరా. రేపు పొద్దున కల్లా డెన్నకు వచ్చేస్తాం, డబ్బు తీసుకోనరా. అమ్మయ్య, ఓ గంట గడిచింది. నువ్వు వాడికి ఫోన్ చేయన్నా. రాయ్ కృష్ణమూర్తికి ఫోన్ కొట్టరా. చూడరా ఎవడో చూడు. సార్ అన్న ఫోన్ రింగ్ అవుతుందన్నా. హలో, డిక్షనరీ హియర్. హూ టాక్ దట్ సైడ్? కృష్ణమూర్తి ఉన్నాడా? యా హియర్. హూ ఆర్ యూ? యూ కాదురా, కృష్ణమూర్తి కావాలి. యా ఐ గివ్, బట్ యూ టెల్ డీటెయిల్స్. రాయ్ నాకు అసలే ఓపిక తక్కువ. సెల్లో బ్యాలెన్స్ కూడా తక్కువే. సౌత్ లో లీడింగ్ గ్యాంగ్స్టర్స్ తో గేమ్స్ ఆడితే స్మాష్ అయిపోతావురా. ఆ గ్యాంగ్స్టర్ ఎవడన్నా? మధ్యలో డిస్టర్బ్ చేసావుంటే నరుకుతా. యూ కిల్లింగ్, ఐఫోన్ పుట్టింగ్. ఏమిటో నల్ల రామనాథం, ఆ ఫేస్ అలా తెల్లగా పెట్టు. ఇంతకీ ఆ ఫోన్ నెంబరు ఆ ఐటీ రామనాథందేనా అని. ఫోన్ వాడిదేరా, మధ్యలో వేరే వాడు ఎవడో వచ్చి బుర్ర తినేస్తున్నాడు రా. వాడి ఫోన్ లోకి ఎవడో ఎందుకు వస్తాడు? ఇంతకీ వాడి నంబర్ కాదు చూడనా. చూడు, నెంబర్ వాడిదేరా. హలో, డిక్షనరీ హియర్. మళ్ళీ వాడేరా. అరే మీలో ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చరా? అన్నా నాకు వచ్చానా? ఏమొచ్చినా ఓకే ఆల్ రైట్. శబాష్, మాట్లాడరా. సువార్త మంత్రాలతో పెళ్లి జరిపించట వెనకడికి ఎవడం. ఆ 3 ముక్కలు వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టు కాదురా అన్ఎడ్యుకేటెడ్ కదవా. నీ అబ్బారే ఇంత మంది ఉన్నారు దొనపోతల్లా, ఒక్కడికి ఇంగ్లీష్ రాదురా. బాసు నీకే రాదు, మాసు మాకేమవుతుంది? మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? నాకొచ్చన్నా. నిజంగానా? సరే మాట్లాడరా. అలాగే తొందరగా చావు. అన్నా రింగ్ అవుతుంది. రన్నింగ్ కామెంటరీ వద్దు, మాట్లాడు. Is this Krishnamurthy number? Yeah. This number, that number. I Akupatri Subbarao. Who is speaking? I dictionary. Nice to meet you. No, mate. Meet. సోదాపి కథలోకి రారా. అరే కృష్ణమూర్తి కూతుర్ని కిడ్నాప్ చేసావని చెప్పరా. We. చెప్పరా, త్వరగా చెప్పరా. Killing? Not that. साले अरे बेवकूफ, फोन कृष्णमूर्ति को दे रहे. No Hindi. Only English. You phone puttu. रख दिया था साला. ఇప్పుడు ఏం చెయ్యాలరా? తెల్లారలో పేదోడు చేయన్నా, లేకపోతే కాకాగాడు వచ్చేస్తాడు. ఏంట్రా ఈ సౌండ్ ఇంత హింసాత్మకంగా ఉంది? పక్కన ఫ్యాక్టరీ ఉన్నట్టుందన్నా. అది ఫ్యాక్టరీ సైరన్ కాదు రామనాథం, పోలీస్ హారను. వెళ్ళండి రా, వెళ్ళి చూడండి. చూడండి. అన్నా అరుస్తుందా? దివాకర్, ప్రభాకర్, సుధాకర్ గాడనా? అని లాక్కురండి చెప్తాను. ఏంట్రా నీ గోల? నోటికి మలాం పట్టి వేసి ఏమిట్రా నీకు అవలా అంటే వాడేం చెప్తాడు? బుర్రలేని నల్ల రామనాథం, కాస్త వాడు. ఏయ్, ఆ ప్లాస్టర్ తీసి. ఇప్పుడు చెప్పరా ఏం నీ గోల? అది గోల కాదు సార్, ఆ. పాటలు హేళ. ఏది వేలం పాట? కాదు సార్, సినిమా పాటలు. ఒరేయ్, నువ్వు కిడ్నాప్ అయ్యావనుకుంటున్నావా, లేకపోతే ఆట కావాలా పాట కావాలా ప్రోగ్రామ్ కి వచ్చావనుకుంటున్నావా? నేను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా పాటలు పాడటం నా హాబీ సార్. హాబీ లేదు, జిలేబీ లేదు. బా ఐ లైక్ జిలేబీ. ఏ రామనాథం,
గుడిలో పూజ తర్వాత ప్రసాదం లాగా కాసింత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పాడుకొని. అన్నా ఒక్కసారి పా పా నువ్వు ఆపరా, నువ్వు పాడరా. థ్యాంక్ యూ సార్. రెడీ సార్? పాడరా. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు, వేదను గుడిలో రోదను ఒడిలో ప్రవహించే పయనమిది. అసలే కాకా టెన్షన్ తో సస్తుంటే నీ సాడ్ సాంగ్స్ ఏంట్రా? రామనాథం మంచి మసాలా గీతం ఉంటే పాడవయ్యా. మసాలా గీతం అంటే ఏంటి సార్? మసాలా గీతం అంటే తెలీదా? ఇదిగో చెప్తా ఉండు, ఉండి చెప్తా. ఆకలేస్తే ఆకలేస్తే అన్నం పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, అలసొస్తే ఆయిలు పెడతా చిన్నోడా. ఒరే చాలరా బాబు. मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, डार्लिंग तेरे लिए मुन्नी बदनाम, डार्लिंग तेरे लिए मुन्नी बदनाम हुई, डार्लिंग तेरे लिए झंडू बाम हुई, डार्लिंग तेरे लिए मुन्नी का नान गुलाबी जान शराबी तेरे लिए, मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए. ఏం సార్ పాట నచ్చలేదా? అసలే ఒకడు అర్థం కాని భాషలో ప్రాణాలు తీస్తున్నాడు. అరే వీడి నోటికి ప్లాస్టర్ అయిండ్రా. సార్ పాటలు పాడి గొంతు ఎండిపోయింది, కొంచెం వాటర్ వేపిస్తే. రాయ్ సార్ ఆకలి కూడా వేస్తుంది. ఏ అబ్బా. అరే కళ్ళు కళ్ళు పైన కాదు కింద. అరే వీడిని తీసుకెళ్లి అన్నం పెట్టరా. నువ్వు బిల్లు కొట్టు. ఏంట్రా అన్నం అడిగితే చాలు చంపేస్తున్నావు కదరా. డబ్బులు 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 డబ్బులు. ఇదిగా నువ్వురా. అడగగానే అన్నం పెడుతున్నారు, చాలా థ్యాంక్స్ సార్. నువ్వు ఎల్రా బాబు. ఓకే సార్. 1 minute సార్. మై షూస్. సరే కృష్ణమూర్తికి ఫోన్ చేయన్నా. అగైన్ యు కాలు. హలో హలో. ఓ కృష్ణమూర్తి గారేనా? ఎస్ కృష్ణమూర్తి. ఓరి నీ అబ్బా మళ్ళీ నువ్వు వచ్చావేంట్రా. ఫోన్ కృష్ణమూర్తికి ఎవరా? నో అపాయింట్మెంట్, నో కృష్ణమూర్తి మీటు. యు ఫోన్ పుట్టు పుట్టో పుట్టు. హలో హలో. ఫోన్ ఎప్పుడో పెట్టేశాడు. తెలుసులేరా. ఏ కాకైనా సాయంత్రం వేళకి ఇంటికి వచ్చాడు తథ్యం కదా. నీ మధ్యలో నీ కాకోవాలంట్రా. వస్తున్నా. సాయంత్రం వరకు మనం వెయిట్ చేస్తే ఆ బిఏ గాడు ఇంటికి వెళ్ళిపోవడం తథ్యం. ఆ తర్వాత కృష్ణమూర్తి డైరెక్ట్ గా లైన్ లోకి రావడం సత్యం. రావణాథం చెప్పింది కరెక్టేనన్నా. మనం సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం. అంతవరకు ఏం చేద్దాం అన్నా? ఫోన్ చేద్దాం అంటున్నాడు అనుకుంటా. అరే కళ్ళు ఇక్కడే. అరే అందరికి భోజనాలు పెట్టరా. నువ్వు బిల్లు కొట్టు. ఇందాకే కదరా కొట్టాను. అది వాడి ఖాతాలోకి వెళ్ళిపోయింది. అరే 20 మందికి ఇచ్చాను డబ్బులు నేను. నేను వండింది 21 మందికి, వాడు ఒక్కడే తినేశాడు. రామనాథం అది కడుపా కోనేరా? అంతమంది ఒక్కడే తినేశాడు. అయ్యా బాబు. సునామీ వచ్చి తీర ప్రాంతాలు కూర్చున్నట్టు వండిందంతా వాడు ఒక్కడే తినేశాడు. అవును బాబాయ్ అంతా ఒక్కడే తినేశాడు. కృష్ణమూర్తికి ఫోన్ చేయన్నా. కృష్ణమూర్తి కృష్ణమూర్తి కృష్ణమూర్తి. అరే నువ్వు వెళ్ళరా. 500, సార్ 1000, 1500. రేపటి నుంచి అరకంటే రైస్ ఎక్కువ వేయమని చెప్పండి. ఎందుకు నాన్న? పెరుగనంలోకి రైస్ సరుకులేదు సార్. అయ్యో పాపం తమరు పెరుగన్నం తినలేదా? పోనీలే అదన్నా మిగిల్చావు. తాగేసాను. తాగేసావా? అరే నిన్ను తీసుకొచ్చింది మేపడానికి కాదురా. మీరు నన్ను తీసుకురావడం వెనక బ్యూటిఫుల్ స్టోరీ ఉందని నాకు తెలుసు సార్. మీరు ఫ్రెష్ గా ఒక యాడ్ ఏజెన్సీ పెట్టారు. కాన్సెప్ట్స్ ల కోసం సిటీలో బెస్ట్ క్రియేటివ్ మైండ్స్ ఎక్కడున్నారా అని సెర్చ్ చేస్తే మేము కనెక్ట్ అయ్యాం. మా బాస్ ని అడిగితే పంపుడని ఎత్తుకొచ్చారు. రాగరా వీడి ఫేస్ ఒకసారి చూడరా. తెగులొచ్చిన గౌడు గేదెలో ఉన్నాడు. ఈడి క్రియేటర్ ఏంట్రా? ఒకప్పుడు క్రియేటర్స్, కానీ ఇప్పుడు బెగర్స్. మీరు పెట్టిన యాడ్ ఏజెన్సీకి యాడ్స్ లేక, ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వలేక, తీసుకున్న లోన్లు తిరిగి కట్టలేక ఇలా తయారయ్యారు. మీకున్న క్లయింట్స్ లిస్ట్ చెప్పండి, టకా టకా కాన్సెప్ట్స్ చెప్పిస్తాను. నిన్ను తీసుకొచ్చింది కాన్సెప్ట్ కోసం కాదు, డబ్బుల కోసం. డబ్బుల కోసం? అవునరా. ఈ మొక్క అక్కడే చెప్పొచ్చు కదా సార్. అనవసరంగా ఇంత దూరం తీసుకొచ్చి రిస్క్ చేశారు. ఏది చేపట్టండి. అరే ఇది పట్టుకోరా. కుర్కురే కొందామని దచ్చుకున్నాను, తీసుకోండి.
20 రూపాయలురా. బాగా ఎక్కువ హ? పర్లేదు, అందరూ షేర్ చేసుకొని బటన్లు కొనుక్కోండి. రై వీడికి మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు. ఎవడో ఒకటి చెప్పండి రా. ఒరే నాన్న, నిన్ను తీసుకొచ్చింది కురుకురు ప్యాకెట్లకో కజ్జికాయలకో కాదు, ₹1,00,00,000. నా దగ్గర వేసుకునే కోటి లేదు సార్, ₹1,00,00,000 వేస్తాను. నువ్వు కాదురా, అసలు మా కాన్సెప్ట్ లోనే నువ్వు లేవు, మధ్యలో దూరి చచ్చావు. మేము తీసుకొచ్చింది ఆ అమ్మాయిని రా. మీరు తెనాలి రామకృష్ణ సినిమా చూసారా సార్? నేను పౌరాణిక సినిమాలు చూడండి రా. చూసినా అర్థం కాదులే. అందులో ఒక కవి కుంజర్ యుదంబు దోమ కొత్తుకు జచ్చేన్ అని పాడతాడు సార్. అంటే అంటే దోమ సంఖలో ఏనుగు తొండం పెట్టిందని అర్థం. నోర్మయ్, దోమ సంఖలో ఏనుగు తొండం ఎలా దూరుద్దురా? ఏమీ లేని అమ్మాయిని ఎత్తుకొచ్చి ₹1,00,00,000 అడిగితే అలాగే ఉంటుంది. అరే ఆ అమ్మాయి బాబు దగ్గర కోట్లున్నాయిరా. అసలు ఆ అమ్మాయికి నాన్న లేడు సార్. ఏమిటా అప్రా చెప్పట్లు నువ్వును? తండ్రి లేకుండా అట్టా పుడుతుంది బిడ్డ. పుట్టాకపోయాడు సార్. ఫారెన్ కా? ఇంకొంచెం పైకి సార్, పాపం చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? ఎప్పుడు? ఆడవు మాకురా, ఆడు మాటలు నమ్మ మాకురా. అరే ఆ కృష్ణమూర్తి గారు బతికే ఉన్నాడు రా బెంగళూరులో. ఆయన లేడు సార్, నిజంగానే చచ్చిపోయాడు. అరే సీన్ గారు నా మాట రా, నా మాట ఈ అబ్బా. అరే ఇంక లాభలేదు, దాన్ని ఎత్తుకురండి రా. ఏంట్రా పేషెంట్ తెచ్చినట్టు అలా ఎత్తుకొచ్చారు? నువ్వేగా అన్న ఎత్తుకురమ్మన్నావు. ముందా కట్లిప్పించావంట్రా. పాపం నిద్రపోతుందన్న. ఏపిచామంటారా పింజారి విధవలారా, లేకపోతే మీరు శాశ్వతంగా నిద్రపోతారు. పాపా పాప రామనాథం. ఆ అమ్మాయి పేరు పాప కాదు, పూజ. పూజ రామనాథం. పూజ పూజ రామనాథం. ఏయ్, ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ నాన్న పేరేంటి? ఆ అమ్మాయికి తెలియదు సార్. రాయ్ చెప్పు. చెప్పమ్మా, మీ నాన్న పేరేంటి? ఆ, బడిలో తెలుగు మాస్టర్ లాగా అంత సాఫ్ట్ గా అడిగితే ఏం చెప్పి చేస్తుంది? కాస్త డోసు పెంచు రామనాథం. మాట్లాడవే చెప్పా. నాకు నాన్న లేడు, అమ్మ లేదు. అరే నీ ఏడుపుకోలాపరా. నిజం చెప్పు. నేను చెప్పాను కదా సార్, ఆ అమ్మాయికి ఎవరూ లేరండి. అసలు ఈ అమ్మాయి వేలిక ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయిని ఎవరు కనేసి చెత్త కుండీలోనూ పడేసి ఉంటారు సార్. రేయ్, ఆ చెత్త ఈ చెత్త తింటూ అడుకునే పెరిగి ఉంటుంది సార్ ఈ అమ్మాయి. నేను అడుక్కున్నానా? చెత్త కుండీల దగ్గర పుట్టినోళ్ళు అలాగే పెరుగుతారు. అసలు నేనెవరో తెలుసా? అనాథ. మా నాన్న పేరేంటో తెలుసా? నానే లేనప్పుడు పెరందుకు ఉంటుంది. మా నాన్న ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ కృష్ణమూర్తిరా బంట సచ్చినోడా. అంటే నువ్వు కృష్ణమూర్తి కూతురువేనన్నమాట. అవునా? అమ్మాయి చెప్పింది కదా. ఏంటి, కృష్ణమూర్తి మీ ఫాదరా? అవును. మరి నాతో ఎవరు లేని ఎందుకు అబద్ధం చెప్పా? అది నా పర్సనల్ విషయం. పర్సనల్ విషయం అయితే అబద్ధం చెప్పిస్తావా? నా ఇష్టరా. అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు. నేను అసలు పెళ్లి చేసుకో- ఆయన నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? పోరా. పోవే పోవే. పో. మీరేమండి? పోరా. మీరేమండి? పోరా. మీరేమండి? పోరా, పోండి, పోరా, పోండి, పోరా, పోండి. పోరా. నీ అబ్బా మీరుండండి. నీ అబ్బా రాయ్, దీంతో పని అయిపోయింది. లోపల తీసుకుంటా. Leave me. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నది. ఇక నుంచి ఆ కాకక్కడ గోల్ తీరిపోయింది. మధ్యలో ఈ కాకాయుడు సార్. ఆ, వాడు పెద్ద రౌడీ కమ్ ఫైనాన్సర్ రా, కళ్ళజోడు రామనాథం. ఆ, ఆయనకి ఈయనకి మధ్య ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ అంటూ నాకు అర్థమైంది సార్. ఈ సార్ ఆ కాక దగ్గర అప్పు చేసి ఉంటాడు. అది తిరిగి ఇవ్వకపోతే ఆయన వచ్చి ఇవన్నీ వేసేస్తాడు. వేసేస్తానా నిన్నే? ఏయ్, అన్నా ఈయన్ని చంపేస్తానని ఈ రోజు ఈ నుంచును. పంచేయరా, నా దరిద్రం వదులుద్ది. మర్డర్ చేయడం అంటే మాటలు కాదురా, పుట్రామనాథం ఎదవా. సార్ ఒక్క నిమిషం నేను చెప్పేది విని చంపండి సార్. ఇప్పుడు మీరు నన్ను చంపేసి ఎస్కేప్ అవుతారు. తర్వాత నా శవం కంపు కొడుతుంది. ఇటుగా వెళ్లే గిరిజనులు చూసి పోలీసులకి ఫోన్ చేస్తారు. ఎంక్వైరీ మొదలవుతుంది. పోలీసులకి మీరు దొరికిపోతారు. ఆ తర్వాత నుండి జైల్లో పెడతారు. ఉరి శిక్ష పడుతుంది. ఉరి తీస్తారు. నీ పిల్లం విధవరాలవుతుంది. మీ మీద ప్రేమ ఉంటే ఓకే. అదే ఎదుటివాడిపై ప్రేమ ఉంటే మళ్ళీ శోభనం చీర కట్టుకొని వాడితో ఫస్ట్ నైట్ ప్రిపేర్ అవుతుంది. అవును. అది చూసి మీ ఆత్మ కుళ్ళి కుళ్ళి కాకిలా ఘోషిస్తుంది. అన్నా ఈయన్ని భరించిన నా వల్ల కాదన్నా. నేను చచ్చిపోతా. నువ్వు ఆగరా. మీరు సుసైడ్ చేసుకున్న సేమ్ సీన్ రిపీట్ అవుతుంది సార్. ఒరేయ్, వీడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వీడిని అర్జెంట్ గా పట్టుకెళ్ళండ్రా. నా రూమ్ లేకన్నా? కాదురా, బయటికి. బయటికి తీసుకెళ్తే మన గురించి పోలీసులు చెప్తారన్నా. అర్జెంట్ గా వీడి కళ్ళ గంతలు కట్టి అడవిలో వదిలేయండిరా.
మన పని అయ్యేంత వరకు ఈడు అడవి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. పట్టుకెళ్ళండి రా కొడుకుని. నేను వెళ్ళను సార్. సార్ ప్లీజ్ సార్. దివాకర్, ప్రభాకర్, సుధాకర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ గెస్ట్ హౌస్ దెయ్యాలు విడిచి వెళ్ళిపోయిన దేవాలయంలో ఉంది కదా రామనాథం. నరకం చూపించేశాడు నా కొడుకు. హై, ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆడిని గుర్తు చేసి హింస పెడతారేంట్రా? కాసేపు ప్రశాంతంగా మందు కొట్టనివ్వండిరా. ఈ హ్యాపీ మూమెంట్ నేను కూడా ఎంజాయ్ చేస్తా. 4 చుక్కలు పోయిండ్రా. అంటే మందు సరే పోసుకొంచావు. అన్నా వీలైనంత తొందరగా మ్యాటర్ సెటిల్ చేయాలి. ఆడికి ఫోన్ చేయండి. ఆ డిక్షనరీ గార్డ్ ఇంగ్లీష్ అర్థమై చావడం లేదురా. ఇప్పుడు ఆ ఫోన్ కీ కీ కృష్ణమూర్తి దగ్గర ఉందేమో. కరెక్ట్. ఫోన్ కొట్టనా? రింగ్ టోన్ ఏంటన్నా? కాలింగ్ బెల్ ఉంది. అది కాలింగ్ బెల్లే అన్నా పోలీసులు ఏమన్నా? వెళ్ళి చూడండి రా. అరే మీరు ఇటు చూడండి రా. అన్నా వీడు మళ్ళీ వచ్చిండే. సార్ మీరా? ముండే చెప్పుండే అందరం కలిసే సిటీకి వెళ్ళే వాళ్ళం కదా. సిటీయా సంక? నువ్వే మళ్ళీ తిరిగి వచ్చి మా దగ్గర తెచ్చావు. ఛే, వాకింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. మీ వాళ్ళు నన్ను వెస్ట్ సైడ్ తిప్పి వదిలేశారు. వెస్ట్ కి వెళ్తే సిటీ వస్తుందని వాక్ చేసుకుంటే వచ్చేసాను. కొంచెం వాటర్ ఇప్పించండి సార్. తాగి తూర్పు తిరిగి వెళ్ళిపోతాను. వాడు కొంచెం వాటర్ ఇవ్వండి, తాగెళ్ళిపోతాడు. ఒరే ముందు వాడు లోపల రానివ్వండిరా. కట్క మృగంతో కాపురం చేస్తానంటావంటే రామనాథం, నీకేమైనా బ్రెయిన్ తప్పిద్దా? ఒరి నీ ఆమ్లెట్ లో నా ఉల్లిపాయ గాని ఇంతకు ముందంటే వాడికి ఏమీ తెలియదు. ఇప్పుడు అన్ని తెలుసు. వాడిని వదిలేసామనుకో నేరుగా పోలీస్ స్టేషన్ కే పోతాడు రా. అయితే అవునన్ను రే అని లోపల ఒక్కసారి ఉంటానంటే వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతానంటే లోపలికి రమ్మంటారు. నేను హార్ట్ అయ్యాను సార్. నేనే రాను. నేను వెళ్ళి ఉద్యోగం చూసుకోవాలి. ఉద్యోగం అంటున్నాడన్నా, వదిలేద్దాం. వాడితో మీటింగ్ లేంట్రా, ముందు లోపలికి రాగండి. అలాగేనా? నేను రాను. నేను రాను సార్. అరే అరే మందులు లాగున్నారు, ఒక్కడే లాగలేకపోతున్నారా? నువ్వు ఇక్కడికి వచ్చి ట్రై చేయ రామనాథం, నీకు తెలుస్తుంది. అరే నేను బాస్ని చెప్తాను. చైను ఏం చేయాలి చెప్తావా? వెనక నుంచి తోయిరా. తగిలింది రోయ్. పూజ గారు, పూజ గారు, పూజ గారు, పూజ గారు, నీకు మీసం వచ్చిందండి. పూజ గారు, ఏమండి పూజ గారు?
ఏంటండి ఎలా పడిపోయారు? రండి బయటకు రండి. ఏ సెక్సీగా కనిపిస్తానా? మిమ్మల్ని చూసినా ఆ కళాంజలి గాడిని చూసినా ఒక్కటే. పూజా గారు ముందు బయటికి రండి. రండి. ఇన్ఫర్మేషన్ లేకుండా కిడ్నాప్ చేశారు. బట్టలు కూడా తెచ్చుకోలేదు. ఉన్న ఒక్క జత తడిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఏంటలా చూస్తున్నారు? నేనే లాంటి వాటి కాదు. వదండి ప్లీజ్. నన్ను ఎవరన్నా కాపాడండి, కాపాడండి. ఏయ్ అర్జా అంటే చంపేస్తా. అసలు నువ్వు బయటకెళ్ళు. అన్నయ్య ఎట్లున్నదే? నీకు అన్ని చెప్తారు. నాకు మస్తు బాధేస్తున్నదే. నీకు బాధ ఏంట్రా? వదిన బాధపడాలి కానీ. వదిన లేదు కదే. నీ అబ్బా ఆడి టార్చర్ కంటే మీ టార్చర్ ఎక్కువైపోయిందిరా అబ్బా. అన్నా కృష్ణమూర్తి దగ్గర నుంచి ఫోనే. ఏదిరా? మ్యాటర్ తెలిసిపోయి డీలోకించడానికి చేస్తుంటాడు. మాట్లాడన్నా. హలో కృష్ణమూర్తి. నో కృష్ణమూర్తి, ది సైడ్ డిక్షనరీ హీరో. వై గివ్ మిస్టర్ కాలు? అరే చంపకుండా కృష్ణమూర్తికి ఎవరా? నో డీటెయిల్స్ తెల్లు. నో కృష్ణమూర్తి టాకు. ఈడు ఇంగ్లీష్ భాషతో చచ్చిపోతున్నాం కదరా. సార్ నేను ట్రై చేయను సార్. నీకు ఇంగ్లీష్ వచ్చా? బ్రహ్మాండంగా వచ్చు సార్. మాట్లాడు. ఓకే సార్. హలో సార్. హలో, హూ కాలు అగైన్? దిస్ ఇస్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్. వన్ మ్యాన్ కాలింగ్, 3 నేమ్స్ టెల్లింగ్. Have you got shocked, sir? Sir, there is a beautiful story behind that. నో స్టోరీస్ టెల్లు, ఓన్లీ డీటెయిల్స్ టెల్లు. Sir, it's a beautiful story. Please listen. Sir, I had a grandpa. His name was Tataji. And he had 3 grandparents. One Tataji, 3 grandparents. How is it to? Just like that, sir. 3 grandparents, 3 names. Divakar, Prabhakar, Sudhakar. My Tataji liked those names very well. రేయ్, ఏంట్రా ఏంటి? చెప్పిందే చెప్పేసేసి ఎన్నిసార్లు చెప్పేస్తారా? స్టోరీ మొత్తం చెప్పేస్తున్నావు. అరే ఆప్రా బాబు, ఆప్రా. అబ్బా, మీకు తెలుగు వచ్చా సార్? ఏట్రా ఏటి? నీకేటి కావాలి? బాసింటే అర్థం కాలేదా? మన సీకక్కలో రా పోపరు. సార్ అరే అరే, అరే, ఏది ఏది? మరి ఎన్నాళ్ళు మాట్లాడి చావలేదేరా? పోష్ అమ్మా పోష్. బెంగళూరులో స్టేయింగ్, ఐటీ కంపెనీ ఓనర్ దగ్గర జాబింగ్. తెలుగులో స్పీకింగ్ అంటే ఎంత ఇన్సల్టింగ్ అమ్మా. ముందా ఫోన్ కృష్ణమూర్తికి ఎవరా? యూ డీటెయిల్స్ టెల్లు. ఒరేయ్ నువ్వు స్టోరీ కంటిన్యూ చేయరా. ఏటమ్మా ఏంటి? ఒక్క నిమిషం ఆగలేకున్నావేటి? కృష్ణమూర్తికి ఇస్తున్నాను కదా, నువ్వు ఆగరే. సార్ ఫోన్ సార్. ఎవడ్రా? ఎవరో అర్జెంట్ మ్యాటర్ టెల్లింగ్ అంట. హలో కృష్ణమూర్తి. ఇటుపక్క కళాంజలిని మాట్లాడుతున్నాను. మొన్నే షాపింగ్ చేశాను కదరా. నేను చీరలమ్మే కళాంజలిని కాదు, తేడా వస్తే చీరేసే కళాంజలిని. ఎవడ్రా నువ్వు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ కూతుర్ని కిడ్నాప్ చేశాను. అర్జెంటుగా ₹1,00,00,000 పంపించు. నా కూతురు లేదు, కోటి లేదు. నోరు మూసుకొని ఫోన్ పెట్టు. ఏమైనా? కూతురు లేదని ఫోన్ పెట్టేశా. నేను చెప్పాను కదా సార్, పాప మా అమ్మాయికి నాన్న లేడు, ఆయనకి కూతురు లేదు, ఇద్దరు అనాథలే సార్. రేపటికల్లా డబ్బులు ఇవ్వకపోతే ఆ కాకగడి చేతిలో ప్రాణాలు పోవడం ఖాయం. ఇంకెక్కడి డబ్బులు సార్? ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు గానీ ఆకలేస్తుంది, భోజనాలు చేసి బయలుదేరుదాం పదండి. రేయ్ కల్లో, పిలిచింది నేను కాదు, చూసింది కూడా నిన్ను కాదు. రాయ్ వీడిని తీసుకెళ్లి అన్నం పెట్టరా. నువ్వు బిల్లు కొట్టు. కొట్టానంటే కడు తిరిగి కింద పడతావు. ఇందాకే కదరా కొట్టాను. ఒక్కసారి కిందకు చూడు. అరే కరువు నా కొడకలారా, బాస్ ఇంత టెన్షన్ లో ఉంటే అన్నం ఎలా తినాలనిపిస్తుంటారా మీకు? వాడు తిన్న తర్వాత మాకు నాటుకోవడానికి ఖాళీ ప్లేట్లు కూడా మిగలవు రామనాథం. అసలే నీ దగ్గర డబ్బులు లేవు. ఎంత బతుకు బతికిన తర్వాత ఆఖరికి ఖాళీ కడుపులతో పోయామన్న క్రెడిట్ మాకు మాత్రం ఎందుకు? అందుకే లాగింగ్ చేస్తున్నాం. మీరు తినట్రా. వాళ్ళకి నాలాగే ముందు చూపు ఎక్కువ. నువ్వు బిల్లు కొట్టు. అరే మ్యాటర్ అంతా తెలిసి కూడా డబ్బులు అడుగుతావేంట్రా? నా దగ్గర డబ్బులు లేవు. మెడలో చైన్ ఉందిగా. ఏంటి ఒక్కడి భోజనానికి ఇంత పెద్ద చైనా? అంత అక్కర్లేదు, ఇది చాలు. సార్ సామాన్లు సర్దుకోండి, బయలుదేరదాం. ఇప్పుడు మన పొజిషన్ ఏంటన్నా? రై చెప్పగానే నమ్మడానికి ఆ కృష్ణమూర్తి గాడు కాకా హోటల్ ఓనర్ కాదు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ముందు వాడు మ్యాటర్ కన్ఫర్మ్ చేసుకుంటాడు,
ఆ తర్వాత లైన్లోకి వస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఏవండి పూజ గారు, మీ నాన్నగారి పేరు కృష్ణమూర్తి కదండి? అవును. మరి ఆ కృష్ణమూర్తి కూతురే లేదంటాడేంటి? వెళ్ళి ఆయన్నే అడుగు. కొంపదీసి వీళ్ళు కోటీశ్వరుడు కృష్ణమూర్తి కూతురుని కాకుండా వేరే కృష్ణమూర్తి కూతురైన మిమ్మల్ని తీసుకొచ్చేసారా? మా నాన్న పేరే కృష్ణమూర్తి. ఆ కృష్ణమూర్తే కోటీశ్వరుడు. ఆయనే మా నాన్న. ఓకే. మరి ఆయన కాదంటాడేంటి? దీని వెనక ఏదన్నా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందా? చెప్పండి. స్టోరీ లేదు, గీరీ లేదు. నేను అసలు ఆపు. ఓకే ప్లీజ్ నన్ను వదిలే. పూజ గారు, పూజ రండి, భోజనం చేద్దాం. భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదు. థ్యాంక్స్. ఓం భోజనాయ నమః. భోజనం రైస్. పూజ గారు, నాకు తెలుసు రెచ్చగొడితే మీరు తింటారని. సారీ. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను సారీ చెప్పాను. కృష్ణమూర్తి మీ ఫాదర్ అని అబద్ధం చెప్పావు కదా? కాదు, ఆయనే మా నాన్న. ఆయన కోటీశ్వరుడే కదా, మరి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? ఆయనకి డబ్బంటే ప్రేమ. మరి నీ మీద లేదా? ఆయనకి డబ్బుని తప్ప మనుషుల్ని ప్రేమించడం తెలీదు. అసలేం జరిగింది? పూజా గారు, మనసులోని బాధ కొంచెమైనా తగ్గుతుందనుకుంటే చెప్పండి, లేకపోతే వద్దు. కోరికలు తీర్చడానికి ఓ ఆడది అవసరం కాబట్టి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. సొసైటీలో మగాడు అనిపించుకోవడానికి నన్ను కన్నాడు. కార్లు, బంగళాలు, ఇంటి నిండా సర్వెంట్లు. ఆయన దృష్టిలో కుటుంబం అంటే అంతే. ఆయన మాట్లాడితే డబ్బు, ఆలోచనలో డబ్బు. ఒక్కరోజైనా ప్రేమగా మాట్లాడతాడని అమ్మా నేను రోజు ఎదురు చూసేవాళ్ళం. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. అమ్మ చచ్చిపోయింది. డబ్బు కోసం ఓ మూర్ఖుడితో నా పెళ్లి జరిపించాలనుకున్నాడు. నేను ఒప్పుకోలేదు. నాన్న బెదిరించాడు. నేను బతిమాలాను, ఓట్లాడాను. నన్ను అర్థం చేసుకోలేని నాన్న నాకు అక్కర్లేదనుకున్నాను. నాన్నని, ఆ ఇంటిని వదిలొచ్చేశాను. ఆ తర్వాత ఏం జరిగింది? ఏ రోజైతే నాన్నని వదిలేసి వచ్చానో ఆ రోజే నాన్న దృష్టిలో నేను చచ్చిపోయాను. పాపం, ఈ విషయం తెలియక వీళ్ళు నిన్ను ఎత్తుకొచ్చేశారు. బాగుంది. నా లైఫ్ లో కన్నా నీ లైఫ్ లోనే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఉండు, నీ స్టోరీని నా స్టైల్లో ఇంకా ఇంట్రెస్ట్ గా వాళ్ళకు చెప్పొస్తా. కడుపు అంతా నిండిపోయింది, ఫుల్గా నిద్ర వచ్చేస్తుందిరా. ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా బాస్ అంటే కుదరదు ఇక్కడ. అది కాదురా, ఒంటరిగా నేను ఒక్కడిని గదిలో పడుకోలేనురా. ఈ అడవిలో ఫిగర్లేని దొరకగానే సగం బట్టలు వేసుకుంటా ఈ తీసుకెళ్ళు. నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు. మరి తోడు దేనికో. ఈ ఏరియాలో దెయ్యాలు తిరుగుతుంటాయంట. నీ పిండం పిల్లులకు పెట్ట ఈ వేళప్పుడు దెయ్యాల భాగవుతుంది అనుకో నల్ల రామనాథం. అసలే భయంతో చస్తుంటే మధ్యలో కళ్ళేసుకున్నా ఎంట్రీ ఏంట్రా? ఆర్డర్ ఇస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా. నీ అబ్బా బ్రేక్ఫాస్ట్ లేదు, నీ బొంద లేదు. బాగా కనుక కళ్ళు రామనాథం, ఈ గెస్ట్ హౌస్ లో దెయ్యాలే ఉండవు కదా? లేవు. అమ్మయ్యా, కానీ ప్రేతాత్మ ఉంది. అవును, 4 సంవత్సరాల క్రితం మా సారు లపాకిని తీసుకొచ్చాడు. ఆమె ఈ ఫ్యాన్ గా ఉరేసుకొని చచ్చిపోయింది. ఏమైందన్నా? ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్ ఆర్పడానికి వీల్లేదు.
రామగుండం పవర్ స్టేషన్ లాగా ఈ రాత్రంతా వెలుగుతూనే ఉండాలి. అలాగైతే బిల్లు ఎవరు కడతారు? నీ అబ్బా నీ బిల్లు గోల పాడుగాను. బతుకుంటే బఠానీలు అమ్ముకోవచ్చు, నీ బిల్లు నేను కట్టను పోరా. గుడ్ నైట్ రా. అరే కాస్త ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా నా పక్కన వచ్చి పడుకోండిరా. నేను వస్తున్నా. ఇలాంటి సమయాల్లోనే ఒకరికొకరు చేదోడు వాదోడుగా కలిసికట్టుగా ఉండాలి రామనాథం. నేను పడుకుంటా. అమ్మయ్యా పడుకో. ఏంట్రా అంత గట్టిగా అరిచావు? ఏమైంది? మరవైపు వస్తున్నాను. నువ్వేంట్రా ఈ టైంలో? మీరేంటి సార్ ఇలా పట్టుకున్నారు? కొంపదిషి ఆ టైపా? కాదురా, ఏజెన్సీ ఏరియా కదా, చలిగా ఉందని. ఓ పక్క ఉక్కుతో చేస్తుంటే చలంటారేంటి సార్? మేమేదన్నా దెయ్యాల కోసం భయపడుతున్నావా ఏంటి? అబ్బాబ్బా, అసలు మా డీటెయిల్స్ నీకు అనవసరం అయ్యా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. యాక్చువల్ గా ఇందాకే ఆ పిల్ల తన స్టోరీ మొత్తం నాకు చెప్పింది. తన ఫ్లాష్ బ్యాక్ లో నా స్టోరీ కన్నా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఉన్నాయి. ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్? నీ అబ్బా ఈ టైంలో కదలేంట్రా? వాడిని మాట్లాడి రామనాథం భయంతో నిద్రంతా ఎగిరిపోయింది. రాత్రి అంతా ఇలాగే గడిచిపోతుంది. అరే చెప్పరా. నీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్టే సార్. ఆ పిల్లకి బాబునాడు. ఆహా, ఇంత భయంలో కూడా ఎంత రిలీఫ్ అయిన మాట చెప్పావరా. కానీ వాళ్ళ నాన్న మనిషి కాదు, మరి ఓరి స్టోరీలు తగలయ్యా. కథలో కూడా దెయ్యాల టాపిక్ ఏంట్రా? నిజమే సార్. దయ్యాలు మనుషుల పీక కోరిక రక్తాన్ని పిలిచి పిలిచి తాగుతాయి. దాని బాబు వాటికన్నా డేంజర్. వాటికి డబ్బుల దయ్యం పట్టింది సార్. కాస్తో కూస్తో ధైర్యంగా ఉన్న నన్ను దెయ్యం పేరు చెప్పి భయపెట్టావు కదా. అరే దెయ్యాల టార్చర్ కంటే నీ టార్చరే ఎక్కువైపోయిందిరా నాకు. పెద్ద మనసు చేసుకుని రేపొద్దున మమ్మల్ని వదిలేయండి, మీకే టార్చర్ ఉండదు. అలాగే వదిలేస్తాం గాని ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా బాబు. థ్యాంక్ యూ సార్. సార్ లైట్స్ ఉంటే నిద్ర పడదు, ఆర్పేస్తాను సార్. లైట్ ఆర్పాకరా, నువ్వు వెళ్ళరా. ఓకే సార్, మీ ఇష్టం. గుడ్ నైట్ సార్. ప్రియాదిరేవు ప్రసన్నాంజనేయు. రామనాథం, రామనాథం, ఏ సౌండ్ క్యా రామనాథం? గడ్డం రామనాథం, సందేహం లేదు. ఖచ్చితంగా ఇది ఆ ప్రాతాత్మ ఆత్మనాథం అయి ఉంటుంది రామనాథం. చూద్దాం పదండి. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావురా? గోడ తుడుస్తున్నా. అరే ఆ ప్రేతాత్మ ఆర్తనాదవేనా? కాదు, ఆ రాక్షసుడి గొరక. అరే రైలు ఇంజిన్ కోతలాగా సౌండ్స్ ఏంట్రా? అరే లేపండ్రా. అరే సాలే. ఏంటి సార్ అప్పుడు తెల్లవారిపోయిందా? బయలుదేరదామా? ఒరేయ్ అడవి ఏనుగుల అరుపులేంట్రా? అవి అరుపులు కాదు సార్, నా గుర్కా సౌండ్లు. ఒరేయ్ మేం పడుకునేంత వరకు నువ్వు పడుకున్నావో నీ అబ్బా పర్మనెంట్ గా నేను ఇక్కడే ఉంచేస్తాను రా. అసలు నిద్రపోను సార్. కర్మరా బాబు. వీడు మళ్ళీ గురక పెడుతున్నాడు రా. అరే లేపడరా వీడిని. ఏంటిది? చచ్చా అరే ఇడు తినేస్తున్నాడు రా. అరే అరే లేవరా, నువ్వు లేవరా. అరే ఎందుకురా నన్ను హింసిస్తావు? నేనే పాపం చేశాను రా. అరే నీకు దండం పెడతాంట్రా, నువ్వు పడుకోమాట. మాట్లాడలేదు రా అన్న. అమ్మా అరే ఇక నా వల్ల కాదు గాని వెళ్ళి ఆ దుప్పట్లు పట్టండి రా.
కిరణాలు తిమిర సంహరణాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు. మీరేంటి సార్ నా చుట్టూ కూర్చున్నారు? పారిపోతానా? నాకొక్కసారి నిద్ర పట్టిదంటే తెల్లవారి వరకు టాయిలెట్ వచ్చినా సరే మళ్ళీ లేవని సార్. మేమే నీకు కాపలా కూర్చోలేదు రామనాథం. మరి మీ కళ్ళెందుకు సార్ లారీ డ్రైవర్ లాగా ఎర్రగా ఉన్నాయి? మాకు రాత్రంతా మ్యూజికల్ నైట్ జరిగింది లేరా. మారే ఎయిర్పోర్ట్ దగ్గర మా ఇల్లున్నా గానీ విమానం మూత కూడా నేను డిస్టర్బ్ అవ్వలేదన్నా. కుంభకర్ణుడు వాడెవడో బకాసురులాగా ఓ కుంభాలు కుంభాలు భోజనం చేసేసినా మేమేం ఫీల్ అవ్వలేదు. కానీ నిద్రలో కూడా నీది రాక్షస గడమే. మీరంతా టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మైండ్ రిలీఫ్ అయిద్ది. యోగా చేద్దాం రండి. అరే రాత్రి చేసిన గురకల భజన చాలంటరా. యోగా చేసుకో, డాన్స్ చేసుకో, ఏమైనా చేసుకో, సౌండ్ లేకుండా మ్యూట్ లో చేసుకో. మీకు అసలు బొత్తిగా హెల్త్ కాన్షియస్ లేదు. మీ కర్మ. హెల్ప్ చేయరా? లే. థ్యాంక్ యూ సార్. ఏంట్రా ఆర్తనాదాలు? తెలీదన్నా. ఆ బండరానాథని ఏపులో లాక్కుపోయిందేమో వెతకండ్రా. అరే ఏం జరిగిందో చూద్దాం పదండి. పోదండి. వీడు దుంపదగా. రండన్నా. ఇంకా లాభం లేదురా. వాడిని భరాయించడం చాలా కష్టంగా ఉంది. ఏ సత్వనా? ఆ పని చేయరా. పర్మనెంట్ గా నీ పెళ్ళం పక్కింటోతో సెటిల్ అయిపోతుంది. వద్దులే. మన పని పూర్తయ్యేంత వరకు వాడు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఏదైనా ఒక ఐడియా చెప్పిచావంట్రా. నేను ఒక మంచి ఆలోచన చెప్పరా రామనాథం? నేను అడిగింది ఐడియారా. ఐడియా అంటే ఆలోచన సొంట. చెప్పిచావు. మరి కూర్చో. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏదో ఐడియా చెప్తాడని మంత్రాలు చదువుతున్నాడు. కొంపది చేతపడి చేస్తాడేంట్రా? ఏంటది సైనిడా? విరోచనం మాత్ర. ఏ ట్యాంక్ బ్లాక్ అయిందా? ఆ బకాసురుడు చేష్టలకి ఇదే కరెక్ట్ విరుగుడు రామనాథం. నీకేమో మతిపోయిందా? ఇది వేసుకుంటాడు మోషన్ ఫ్రీ అయ్యి మనకి బిల్లు ఎంత తెస్తాడు. పొరపాటు పొట్టు రామనాథం. ఇది ఒక్కడు వేస్తే దీని దెబ్బకి నాగార్జున సాగర్ గేట్లు మొత్తం ఎత్తేసినట్టుగా వాడి పంచి ప్రాణాలు బ్యాక్ డోర్ గుడ్డ తన్నుకుంటూ వస్తాయి. దెబ్బకి తోటకూరగాడలాగా బాత్రూమ్ కు అతుకు చేస్తాడు. శభాష్ రాత్యంగా రామనాథం. ఈ టాబ్లెట్ వాడికి ట్విస్ట్, మనకి రెస్ట్. ఒరే ఐసు స్పెషల్ జ్యూసు. ఏంటి సార్ ఇది? జ్యూస్ రా, తాగు. మీరెంత మంచివారు సార్. ఆ కల్లుగాడు మహాకుల్లుడు సార్. ఏమడిగినా లేదంటాడు. తాగరా. సార్ ఏం చూసారు ఇది? ఆరెంజ్ జ్యూస్ రా. ఆరెంజ్ మై ఫేవరెట్. సూపర్ జ్యూస్. ఆరెంజ్ తో పాటు ఏం కలిపారు సార్ దీంట్లో? మోషన్ అదేరా, ఎక్కువ పంచదార వేసి బాగా కలిపాం. మంచి ఎనర్జీగా ఉంది. యోగా చేసిన అలసట మొత్తం పోయింది. సార్ ఏంట్రా? నేను పాట పాడుకుంటాను సార్. పాడుకోరా, పాడుకో. డాన్స్ కూడా చేస్తాను సార్. ఇవాళ నీ ఇష్టం రా. నువ్వేం చేసినా ఏమీ అనను. తర్వాత ఎలాగో నువ్వు బాత్రూమ్ లోనే ఉంటావుగా. అమ్మా ఆగిపోయేవింట్రా కానీ. పర్వాలేదు సార్. అబ్బా ఏం పర్వాలేదురా, నువ్వు కానీ. మీరు ఫీల్ అవరుగా? నేను ఫీల్ అవడం తర్వాత నీ కడుపు ఫెయిల్ అవుతుంది. నువ్వు కానీరా బడుద్దాయ్.
అబ్బా ఏంటన్నా సౌండ్? ఆడు దొబ్బేస్తున్నాడు రా పైన. అందుకే చెప్పాను ఆ కృష్ణమూర్తి గారు ఫోన్ చేయండి. అలాగే. అమ్మా బట్టలు కూడా ఈ కంపు దగ్గర కూర్చోబెట్టావేమిటి రామనాథం? ఆ కంపు కన్నా ఈ కంపే బెటర్ రా. కూర్చోండి. అమ్మా. ఏంటి సార్ ఇక్కడ కూర్చున్నారు? ఓరీడు మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాడు. ఒరే నీకు దండం పెడతాను పోరా. ఓకే సార్ నేను వెళ్తున్నాను. అబ్బాయ్యా. అబ్బా పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదేరా. వాడి తాకిటికి ఒళ్ళంతా ఏనుగులు తొక్కిన చెరుకు తోటలా అయిపోయిందిరా. నాదో డౌట్ రామనాథం, అది కడుపా లేక సెప్టిక్ ట్యాంకా? నీ అబ్బా దుబాయ్ లో సెప్టిక్ ట్యాంక్ కడిగినప్పుడు కూడా ఇంత కప్పు రాలేదురా. అదేంటన్నా దుబాయ్ లో పెద్ద మాఫియా డాన్ అనేవాడివి? ఇప్పుడు అర్థమైందన్నా వదిలేందుకు వదిలేసింది. అది షేకు దెబ్బతావు కదా. నువ్వు అన్నా ఫోను కృష్ణమూర్తి దగ్గర నుంచేనా? కాదు, నా ఒడ్డి కాసిన కాక దగ్గర నుంచి. కట్ చేయరా. కట్ చేస్తే పేక్ కట్ చేస్తాడు. ఇంత పెద్ద అడవిలో నిన్ను వెతుక్కుంటూ ఎలా వస్తాడ్రా? అంటే జీవితాంతం ఇక్కడ ఉండిపోలా? జీవితాంతం వరకు వెళ్ళావు. ఇంకో 4 గడిలు ఇక్కడే ఉంటే ఆ గ్యాస్ దెబ్బకి టపీ టపీమని ప్రాణాలు పోవడం ఖాయం రామనాథం. అంతా నీ వల్ల జరిగింది. మనం వేసిన టాబ్లెట్ ఆ బాడీకి అంతవరకే పనిచేసింది రామనాథం. వాటర్ లీక్ అవ్వాల్సిన చోట గ్యాస్ లీకేజ్ వస్తుంది. వేధవదే. ఈ టైంలో ఎవరన్నా కొంపదీసి నన్ను ఎదుక్కుంటూ ఆ కాకా కూడా వచ్చాడేమోనన్నా. అన్నా పోలీసులేమో అన్నా. ఈ టార్చర్ భరించడం కన్నా ఆ పోలీసులకు దొరికిపోవడమే బెటర్. దొరికిపోదామే. డ్రాకులా సినిమాలో డ్రాగన్ లాగా ఫేస్ ఏంట్రా? అరే బామ్మర్ది ఎవడరా నువ్వు? బ్రంకు మొగుడు సినిమాలో క్యారెక్టర్ యాక్టర్ లాగా మా అక్కకి సొంత మొగుడు అయినట్టు బామ్మర్ది అని పిలుస్తున్నావు? అరే నీ అబ్బా నిజంగానే నీ బావన్రా. ఫారెస్ట్ లో నక్సలైట్ లాగున్నావు. నక్సలైట్ లేదు, పెట్రోమాక్సలైట్ లేదు. నిజంగా నీ బావ కళాంజలినే సరిగ్గా చూశాడు. నిజమే బావోయ్, నువ్వే. నల్లరంగా ఎవడైనా జుట్టుకేసుకుంటాడు కానీ నువ్వు మొహానికి వేసుకున్నావు బావా? అదో పెద్ద స్టోరీరా. స్టోరీనా? రీమేక్ డబ్బింగ్ కాపీనా? ఇంకా నీకు ఆ సినిమా పిచ్చి వదలలేదురా? నీలాగా వదిలేయడానికి అదేమన్నా మా అక్క అనుకున్నావా బావా? ఏ స్టూడియోలు చుట్టూ తెరక్కాయి అడవులో నీకేం పనిరా? ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తున్నాం, లొకేషన్స్ చూసిరమని పంపించాడు డైరెక్టర్. ఎప్పుడు లొకేషన్లనే తిరుగుతావు, మరి సెట్ లో ఎప్పుడు నువ్వు ఉండేది? నేను కూడా అదే అడిగాను మా డైరెక్టర్ ని. కానీ నువ్వు సెట్ లో ఉండడం కంటే లొకేషన్స్ చూడటమే బెటర్ అన్నాడు. ఏనాడు నేను సెట్ లో లేను. లొకేషన్లు చూసావు కదా, ఇంకెళ్ళరా. ఏ తరిమేస్తా సినిమాలో సైడ్ యాక్టర్ లాగా పోరా పోరా అంటున్నావు. ఏమన్నా సక్సెస్ అయ్యరా? అబ్బా అదేం లేదులేరా. ఏ అమ్మాయి వెళ్ళారా? డబ్ చేసిన మలయాళం సినిమాలో ఉంది. ఎవరే అమ్మాయి? అది ఈ రామనాథం కూతురు. నాకు ఇంకా పెళ్ళే కాలేదురా నల్ల రామనాథం. వాల్ పోస్టర్ చూసి సినిమా ఏంటో చెప్పగలను రా. మా అక్కను వదిలేసిన తర్వాత ఈ అమ్మాయిని నువ్వు లేపుకొచ్చావు కదా. ఐఎమ్ వెరీ సారీ, మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఇష్టపడే వచ్చావన్నమాట. నెక్స్ట్ డైలాగ్ నేను గెస్ అయ్యలేను. నిజమేంటో మీరే చెప్పండి. తీసుకెళ్ళండి. ఏంటి అతను నోరు మూసి తీసుకెళ్తున్నారు? అలీబాబా అంతులేని దొంగల సినిమాలో లాగా ఈ రౌడీ బ్యాచ్ ని, ఈ అమ్మాయిని చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది. నిజం చెప్పండి మీరు. ఈ అన్యాయాన్ని చూస్తూ నేను ఊరుకోను. నేను నాది కాదు పోలీసులది. సినిమాలో హీరోయిన్ తమ్ముళ్ళ పోలీసులకు చెప్పేస్తాను ఈ మ్యాటర్. క్యా డ్రామా చల్ రా బేదర్? ఎవడరా సోను సూతులా ఉన్నాడు? డ్రామా అంటాడేంటి? అరే నువ్వు సినిమా తీసినట్టే నేను డ్రామా చేస్తున్నా. వీళ్ళంతా ఆర్టిస్టులు. రిహార్సల్స్ కోసం వచ్చావురా. వీళ్ళ ఆర్టిస్ట్లా? వీళ్ళ మొహాలు చూస్తుంటే రౌడీలాగా ఉన్నారు. నేచురల్ గా ఉంటదని సెలెక్ట్ చేశారా? కాదు సార్, వీళ్ళు నిజంగానే నన్ను కిడ్నాప్ చేశారు. నేచురాలిటీ కోసం కొన్ని తప్పవమ్మా. బావా నాకు సినిమా తీసే ఛాన్స్ అలాగా రాలేదు. ఈ డ్రామా అన్న డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వవా? సరే చేసుకోపోరా. కమాండ్ డార్లింగ్. ఆ పిల్ల ఎక్కడికి? అదేంటి బావా, డైరెక్ట్ గా హీరోయిన్ గా అండర్స్టాండింగ్ కుదిరిన తర్వాతే షూటింగ్. మనం బెడ్రూమ్ కి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. కమాన్. బావా ఇది ఫైట్ మాస్టరా హీరోయినా ఏంటి ఎలా తంటుంది? వేషాలు వేస్తే తండ్రేంటి? అబ్బా
వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానులే బావా. సర్లే ఆ, ముందు రౌడీ, పని చెయ్యి. ఈ అమ్మాయిని బయట పెట్టారండి, కిడ్నాప్ అయిన అమ్మాయి కదా, తీసుకెళ్ళి గదిలో పెట్టండి. వెళ్ళండి. ప్లీజ్ సార్ హెల్ప్ మీ సార్ ప్లీజ్. హీరోయిన్ బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తుంది బావా. ఆ డీర్ ఆర్టిస్ట్, ఇప్పుడు నేను సీన్ చెప్తాను, మీరు అందరూ యాక్ట్ చేయాలి. హలో ఆ, సీ నువ్వు చెప్పడం కాదు మేము చెప్తాం. ఏ ఎందుకంటే అతని పేరే సీను రామనాథం. ఓహో, జస్ట్ దర్శక పర్యవేక్షణ చేస్తే చాలు. ఆహా. అన్నా ఆ కృష్ణమూర్తి ఫోన్ చేయన్నా. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎవరు? పిల్లనాన్రా ఆర్టిస్ట్ ఎవరు? బెంగళూరు రోడ్లే. ఎందుకయ్యా పరభాషణలు పెడతారు? రెమ్యూనరేషన్ ఎక్కువ అని తెలుసు కదా. అడ్వాన్స్ ఇచ్చేసాం కదరా. అడ్వాన్స్ ఇచ్చారు కదా, ఏడవండి. మేము తెలుస్తూ నువ్వే అడుగుతూ. ఇంతకీ ఆ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది? అదే తెలిస్తే డ్రామా ఎప్పుడో క్లోజ్ చేసేవాళ్ళం. చివర్లో వస్తాడులేరా. ఆ, అన్న మాట్లాడు. హలో ఆ నేను షేర్ ఖాన్ కళాంజలిని మాట్లాడుతున్నా. కట్ కట్. ఏంట్రా? నేను ఇంకా యాక్షన్ చెప్పలేదు. ఓ నీ అబ్బా, ఆడిప్పుడే లైన్ లోకి వచ్చాడ్రా, మధ్యలో ఫోన్ లాగేసుకుంటాం. ఆడే మళ్ళీ వస్తాడా? ఫోన్ చేసే బాయ్. కృష్ణమూర్తి, నేను కళాంజలి మాట్లాడుతున్నాను. చూడు, మందులో సరిగ్గా విని ఉండవు. నీ కూతురు నా దగ్గరుంది. నాకు అర్జెంటుగా ₹1,00,00,000 కావాలి. ఫోన్ కట్ చేశాడు రా. కట్ చేయడా? మరి నువ్వు మాట్లాడింది విలన్లా ఉందా, నౌకర్లా ఉంది? వాడి కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నట్టుగా ఉంది. పెట్టాడా? మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? అది నేను డైరెక్టర్, నేను నన్ను అడగాలి. కాసేపు మీరు రిలాక్స్ అవ్వండి, వెళ్ళండి. ఓకే. అన్నా ఆ కాకగాడు ఎత్తుకుంటే నా కోసం వచ్చేస్తారన్నా. కాకాగాడేవాడు? ఫైనాన్సర్ అండి. సినిమా కదా వాడు అవసరం బావా. సినిమా తీద్దాం అనుకుంటున్నాను రా. కథలో చిన్న కరెక్షన్ బావా. ఏంట్రా? కథ అంతా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. అలా లేకుండా మీరందరూ బాగా టెన్షన్ లో ఉండగా హీరోయిన్ జంప్. ఆల్రెడీ ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఎంత రామనాథం. అయితే చిన్న ట్విస్ట్. చంపకుండా చెప్పరా. హీరోయిన్ ఫాదరు మీకు డబ్బులు ఇవ్వకుండా పోలీసులకు చెప్పి కుమ్మించేసాడు అనుకో. హలో, ఆ, ఈ కథలో పోలీసులు లేరండి. అయితే మీరు చాలా నేచురల్ గా ఫీల్ అవుతున్నారా ఈ స్టోరీని? ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. అయితే రెండు ఇంకో షాట్ చేసేద్దాం. కమాన్ కమాన్. సార్ ఈ రోజు కొంచెం ప్యాకప్ చెప్పేద్దామా? ఏంటయ్యా ఒక్క షాటే కదా చెప్పాను. కొత్త ఆర్టిస్టులు కదా, రిహార్సల్స్ చేసుకుంటారా. ఓ, ఐ లవ్ యూ బాబా. ఫ్రెండ్స్, మీరంతా హ్యాపీగా రిహార్సల్ చేసుకోండి. పికప్. కర్మరా. మ్యూజిక్. నేను సీన్ రాస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. మీకు విషయం చెప్తాను సార్. టైటిల్ వినకుండా నేను ఏ స్టోరీ విన్ను. నీ పేరేంటో చెప్పు. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. భోజ్పురి సినిమా టైటిల్ అంత పొడుగుందంటాయా? సరే, నీ స్టోరీ ఏంటో చెప్పు. నిజంగానే మీ బావ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ఈ కథలో కూడా కిడ్నాప్ అయినా? మీరు పోలీసులకి చెప్పేస్తారని భయపడి మీతో అబద్ధం చెప్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా 50 కథలు రాసుకున్నాను. అసోసియేట్ గా 70 కథలు రాసుకున్నాను. కో డైరెక్టర్ గా 100 కథలు రాశాను. కానీ ఏ కథలోనూ ఇంత ట్విస్ట్ లేదయ్యా. పిచ్చి చెట్లు పెంచేవాడికి తులసి చెట్టు గురించి ఏం తెలుస్తుంది సార్? నిజం ఉప్పు లాంటిది సినిమాలో కమెడియన్ లా నా కళ్ళు తెరిపించావు. చట్టానికి బొక్కలు లేవు సినిమాలో హీరోలాగా వెళ్ళి వాళ్ళ అంతు తెలుస్తా. కట్ చేశాడు నా కొడుకు. వాడు ఎలాగో డబ్బులు ఇచ్చేటట్లు లేడు గానీ దీని దుబాయ్ షేక్ అమ్మేద్దాం. దుబాయ్ షేక్ మాటెత్తుకు, నాకు మండిపోద్ది. దేనికంటే అంతమంట రామనాథం. వదులు వేసిపోయిన దుబాయ్ షేక్. షేక్ ఇచ్చిన షేక్ రామనాథం. ఏమైందిరా? నీ బండారం బయటపడింది. బండారం ఏంట్రా? నువ్వు ఆడుతున్న డ్రామా. నేనే కదరా నీకు చెప్పింది. అది డ్రామా కాదు, నిజంగానే నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశావు. ఇంతవరకు తెలియకుండా బాగానే మేనేజ్ చేశాం కదా, ఎలా తెలిసిపోయింది? నన్ను ఇంకా మోసం చేయలేరు. నేను ఈ అన్యాయాన్ని చూస్తూ భరించలేను. చూడకపోతే కళ్ళు మూసుకోండి సార్. నో! కళ్ళు మూసుకోవడానికి నేను గాంధారిని కాదు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో కడుపు తీపికి కట్టుబడిది తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దెయ్యమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప
తప్పా? మీరు పాడింది అంత తప్పే సార్. No! Never! ఈ విప్లవ జ్యోతిని ఎవరు ఆపలేరు. కబర్దా! చూసావా చూసావా ఆ ఫేస్ చూడరా, ఆ ఫేస్ లో ఫీలింగ్ చూడరా. రేయ్, మా బామ్మర్దికి డైరెక్షన్ కంటే ఆర్టిస్ట్ డామినేషన్ ఎక్కువని ఇందాకే చెప్పానా? అవునా? బాధపడకండి సార్. ఆనందం రా ఎదవ బావా. అవును బామ్మర్ది, నానా పటేకర్ కంటే బేభత్సమైన నటుడు నీలో ఉన్నాడని ఇందాకే మా వాడికి చెప్పాను. ఇటు రారా ఎదవ. ఆ ముక్క నాతోటి చెప్పొచ్చు కదా బావా. నువ్వు అందుబాటులో లేవని. అనుష్క అందుబాటులో లేదని అరుంధతి మొహమ్మద్ ఖాన్ తో తీసేస్తారా? మా డ్రామా విషయంలో కూడా ఇలాగే మిస్కాస్టింగ్ అయింది బామ్మర్ది. ఏ నీలాంటి కళావాచస్పతి దొరక్క ఒక కుళ్ళిపోయిన వనస్పతి గాని పెట్టుకున్నాను. మీరు దొరికారు, ఆ కోరిక తీరిపోయింది సార్. బావా, ఇంతకే నా క్యారెక్టర్ ఏంటి బావా? అమ్మాయి తండ్రివిరా నువ్వు. అంటే ఆ కృష్ణమూర్తి క్యారెక్టర్, బెంగళూరు ఆర్టిస్ట్. వాడికి అడ్వాన్స్ ఇచ్చారు కదా. నా బాందా యాక్షన్ చేయకుండా టేకుల మీద టేకులు తింటున్నాడు రా. మీరుండగా జఫ్ఫగా ఎందుకు సార్? బావా, నీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను బావా. సార్ మీరు యాక్ట్ చేసేయండి సార్. నువ్వు యాక్షన్ చెప్పు. యాక్షన్. అది గన్ను రామనాథం. Shut up! మాకు తెల్లా మైండ్ ఫోన్ అనుకోవాలి. ఫోన్. హలో కళాంజలి, నేను కృష్ణమూర్తిని, నిజంగానే బెంగళూరు ఆర్టిస్ట్ ని. ఓ, నేనే నీకు ఫోన్ చేశాను. నా కూతుర్ని దగ్గర పెట్టుకుని ₹1,00,00,000 ఇమ్మంటున్నావు కదా. రివర్స్ గేర్. నా కూతుర్ని నువ్వే ఉంచుకుని ఖర్చులకు నాకు ₹50,000 పంపించు. ఫోన్ పెట్టేసాడేంట్రా? అది గన్ను సార్, చెప్పాను కదా. చెప్పాను కదా మైమని. సార్ మీరు సూపర్ సార్. కానీ ఈ కథలో హీరోయిన్ ఫాదర్ లొకేషన్ లో ఉండకూడదు సార్. నాకు తెలుసు, బెంగళూరులో ఉండాలి. ఐఎమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్. వస్తా అన్నట్టు మళ్ళీ ఎప్పుడు రావాలి? ఇంకెప్పుడు రాకు. సరే, అది కూడా నేనే డిసైడ్ చేస్తా. మీకు డబ్బులు ఇవ్వాలి కదా, వచ్చి ఆ డబ్బులు దొరికినప్పుడు వస్తా. బై బాయ్, నేను లేను కదా అని రిహార్సల్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఏమైనా డౌట్లు వస్తే నాకు ఫోన్ చేయండి, మొబైల్ కోచింగ్ ఇస్తా. అమ్మడి అమ్మ, మొత్తానికి సీక్రెట్ బయటపడకుండా బాగా మేనేజ్ చేసాం. ఈ డబ్బా దరిద్రం వదిలిందిరా. రేయ్ కృష్ణమూర్తి, నేనేదైనా ఒక్కసారి చెప్తాను. రేపు పొద్దున్నే డబ్బులు సంచులతో నువ్వు నా దగ్గరకు రావాలి, లేకపోతే నీ కూతుర్ని చంపేదాన్ని. ఏంటి నువ్వు విన్నది నిజమేరా? చంపేదాన్ని. ఏమైందన్నా? రాయ్, వాడు కూతుర్ని కిడ్నాప్ చేశావంటే వాడు నమ్మడం లేదురా. దాని కాలో చెయ్యో తీసేసి వాడికి పార్సిల్ పంపించాలి. రాయ్, రాయ్ ఏసేరా. నీకు కావాల్సింది డబ్బే కదా. ఏ నువ్వు ఇస్తావా? వాళ్ళ బాబుతో మాట్లాడి ఇప్పిస్తా. ఆడ డబ్బులు ఇవ్వకే కదరా బాబు ఈ ప్రాబ్లమ్స్ అన్ని. నేను మాట్లాడి ఒప్పిస్తా సార్. ఏం ఆడతా? నన్ను నమ్మండి ఎలా? ప్లీజ్ సార్. అరే ఫోన్లేరా, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. నువ్వు ఉండరా. హలో హలో కృష్ణమూర్తి, నేను కళాంజలి మాట్లాడుతున్నాను. అరే ఫుల్, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నాకు అర్థమైంది, ఇంకొకటికి అర్థం కావాలి. నువ్వు లైన్ లో ఉండు, వాడు మాట్లాడతాడు. హలో సార్, నా పేరు దివాకర్ ప్రభాకర్ సుధాకర్ సార్. పేరు గురించి కన్ఫ్యూజ్ కావద్దు, మీరు అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఎవడరా నువ్వు? మీ అమ్మాయి కొలిగని. మిస్టర్, మీకు 1,00,000 సార్లు చెప్పాను నాకు కూతురు లేదని. మీకు లేని మీ అమ్మాయి కొలిగని. మ్యాటర్ స్ట్రైట్ గా చెప్పు. డోంట్ వేస్ట్ మై టైం. జీవితంలో టైం కన్నా చాలా గొప్పవి ఉంటాయి సార్. ఆయన నాకు తెలియగా అడుగుతాను, బావా బామర్ది మధ్య అలకలుంటాయి కానీ కన్నా కూతురు మీద తండ్రికి అలకేంటి సార్. చెప్పకుండా ఇంటిలోంచి వచ్చేసిందనేగా. తనకప్పట్లో పెళ్లి ఇష్టం లేదు. పెద్దవారు అర్థం చేసుకోవాలి. పర్లేదన్ను, ఈ బండోడికి సెంటిమెంట్ కూడా బాగానే తెలుసు. అత్తారింటికి వెళ్ళిన కూతుర్ని పండగలకు పుట్టింటికి తీసుకురావచ్చు, కానీ కిడ్నాపర్స్ చేతిలో ఉన్న కూతుర్ని ఇప్పుడే తీసుకెళ్ళాలి. పైగా మీ అమ్మాయి ఎలాంటి దుర్మార్గుల చేతిలో ఉందో తెలుసా? వాళ్ళను చూస్తే పసి పిల్లలు దడుసుకొచ్చేస్తారు. అన్నా ఒప్పుకుంటాడంటవా? నాకే గనుక ఇలాంటి పరిస్థితి వస్తే నా కూతురు కాకపోయినా కూతురు అని ఒప్పేసుకునేవాడు. ఎలా మాట్లాడుతున్నాడ్రా. నువ్వు ఉన్నావు ఎందుకు పనికి రాకుండా. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తీరని దుఃఖాన్ని మిగులుస్తాయి.
జీవితంలో ఏది పోయినా సంపాదించుకోవచ్చు, కానీ రెండు ఎప్పటికీ వెనక్కి రావు. ఒకటి అరిగిపోయిన తిండి, రెండు కరిగిపోయిన ఐస్ క్రీమ్. ఫోన్ లో కూడా బుద్ధి పోల్చుకోలేదు పింజారీ విధవా. ఈ దొంగన రాక్షసులు మీ అమ్మాయి కాలు చెవు విరుగుటి మీకు ప్రూఫ్ గా పంపించాలని చూస్తున్నారు సార్. అసలే యావరేజ్ గా ఉండే మీ అమ్మాయి కాలు చెవు లేకపోతే ఎంత దరిద్రంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అవునా? నిజంగా మీరు ఇంత మార్పా? ఏరా ఒప్పుకున్నాడా? అబ్బా మీ తొందర దొంగలు తోలా ఉండండి సార్. ఓకే ఓకే కంటిన్యూ. చెప్పండి సార్. కోటి కాదు 3 కోట్లు ఇస్తారా? మీ కూతురు ఒంటి మీద ఈగ కాదు కదా, దోమ కూడా వాడడానికి వీల్లేదా? మస్కిటో బాటిల్ తీసుకురండి. అలాగేనా? తీసుకురండి. సార్ రేపు ఉదయం 10 గంటలకల్లా డబ్బుతో కిడ్నాపర్స్ ముందుంటారా? ఓకే సార్. ఓకే ఓకే. డబ్బులు ఇచ్చేస్తున్నాడా? ఒరేయ్ నువ్వు సామాన్యుడు కదా. అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధమా? ఓ నువ్వు అందంగా ఉండేవనా? నిజమేగా? అప్పుడెప్పుడో చెప్పిన మాట పట్టుకొని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? మాట మార్చుకు. నాన్న డబ్బులు తెచ్చిస్తాడని వాళ్ళకి అబద్ధం ఎందుకు చెప్పావు? నిన్ను సేవ్ చేద్దామని. 108 అంబులెన్స్ లాగా ఇప్పుడు బాగానే కాపాడావు. రేపు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? నువ్వు అబద్ధం చెప్పావని తెలిస్తే ఇద్దరిని కంబైన్ గా నరికేస్తావు. రేపటి వరకు టైం ఉందిగా. ఈ లోపు నా యాడ్ బ్రాండ్ తో ఏదైనా టన్నింగ్ కాన్సెప్ట్ ఆలోచిస్తా. వస్తా. ఇప్పుడు 5 వస్తే ఒకటి ఆడికి ఇచ్చి ఒకటి 2 ఇడికి ఇస్తే ఇంకో 2 మిగులుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదు సార్. ఓ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, బాధపడుతున్నావా? అదేం కాదు సార్. మరి ఇంకేంట్రా? చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతోంది సార్. చీమలు పొట్టేస్తే పాములు కొట్టేసినట్టు నువ్వు కిడ్నాప్ చేస్తే క్యాష్ ఏంటి సార్ అడు కొట్టేసినాడు. నాకు 5 లక్షలు ఇస్తున్నాడు లేరా? బిర్యానీ వాడు తినేసి బ్యాలెన్స్ బొక్కలు నీకేస్తున్నాడు. ఏంట్రా నీ గోల? సార్ ఇప్పుడు ఆ కాకా గాడిని కాకపట్టి ₹1,00,000 లోన్ తీసుకొని కిడ్నాప్ ప్లాన్ చేసి ఎత్తుకొచ్చింది నువ్వు. తేడా వస్తే పోలీసులకి దొరికేది నువ్వే. డబ్బులు మాత్రం వాడిగా. దాందే ఉందరా, ఇంకో 1,00,000 తీసుకుందాం. అర్ధరాత్రి ఆడపిల్లు కోరి రూమ్ కి వస్తే దూరదర్శన్ చూపించాడంట నీలాంటోడు. పాప మన కేబుల్ కట్టే ఉండలేరా? నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ పిల్ల బాబు డబ్బు ఎవరికి ఇస్తాడు? కూతురు అప్పగించేవాడికి ఇస్తాడు. లేదు నువ్వే అప్పగిస్తే? అమ్మో ఆ కళాధికారి చంపేస్తాడు. ఆ నల్లుడు లెచ్చులోపు 3 కోట్లతో నువ్వు దుబాయ్ లో ఉంటావు. 3 కోట్లు దుబాయ్, నేను అబ్బాయిలు. అయ్యో ఇప్పుడు నేను కూడా బాగా రిచ్చే అంటాను. ఆ దుబాయ్ షేక్ వదిలేసి నా దగ్గరకు వచ్చేవే ఆండాలు వచ్చేవే. నువ్వు కాదురా రిచ్, ఇప్పుడు నేను రిచ్. ఆడిని తీసుకెళ్లి లోపల పడేయండి రా, అంత కంపుగా ఉంది. నువ్వు వదలండి రా, వదలను. ఏరా నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? ఎక్కడ్రా దీని బాబు? అదిగో వచ్చేసాడు. దీని బాబా? కాదు,
నీ బాబు. ఆ? కాకానా కాకానికి అడ్రస్ ఎలా తెలుసు? ఫోన్ చేసి చెప్పింది నేనే. ఈ అబ్బా అన్నా 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 నన్ను క్షమించన్నా, ఇంకెప్పుడు తప్పు చేయనన్నా. నీ డబ్బులు నీకు 5 నిమిషాలు ఇచ్చేస్తానన్నా. అన్నా అన్నా టైంకి రాని క్యాష్ నాకెందుకురా? కొన్ని చెక్ తీసుకో అన్నా. నీ ప్రాణాన్ని చెక్కి తీసుకుంటాను రా. చచ్చి నీ కడుపును పుడతానన్నా. ఆ రూట్ లో రుణం తెచ్చుకునే ఛాన్స్ లేదురా. ఈ పెటాకులు లేనాడు నీకు ఎలా జన్మనిస్తాడు? వేసానా ఆపు వేసేయండి. అన్నా, ఇదంతా చేసింది నీకోసమేనన్నా. ఏంట్రా మద్దరు మెడ మీదకి వచ్చేసరికి ప్లేట్ ఫ్రై ఇస్తున్నావా? లేదన్నా, నిన్ను ఒక ఇంటి వాడిని చేద్దామని. నాకు ఆల్రెడీ 15 ఇళ్ళు ఉన్నాయిరా. ఏం లాభమన్నా, ఇంట్లో దీపం పెట్టి ఇల్లాలు ఉండాలి కదా. దీపం ఎందుకు? ట్యూబ్ లైట్ ఉంది కదా. ఇంట్లో చూపులైతే ఇల్లాలన్నా. బట్ ఇట్స్ టూ లేట్. ఎందుకని? ఏమైపోయిందని? గంట గంట బంద్ ఉంటుంది, అన్న గంట దగ్గర ఎక్కడ ఉండే ఉంటది. అప్పటికి ముసలోళ్ళు వితంతులైనా పర్లేదని ఆసమాన్ చుట్టూ తిరిగాం. ఏ లాభం? వర్క్ కూడా అవ్వలవా? అన్నం చేసుకోమని మొహమ్మద్ చెప్పారు. మొహమ్మద్ ఏం చెప్పలా, ఫోన్ చేసి చెప్పారు. నీకేం భయం లేదన్నా, నేను అమ్మాయిని తీసుకొచ్చాను కదా. మొహమ్మద్ చెప్పడానికే? పెళ్లి చేసుకోవడానికన్నా. నన్ను పెళ్లి చేసుకోవడానికే? ఎవర్రా అమ్మాయి? ఈ దీనుడి కోసం ఆ దేవకన్య? అవునన్నయ్య. ఐ లవ్ యూ తమ్ముడు. ఐ లవ్ యూ అన్నయ్య. ఒరే, ఈ జీవితంలో పెన్షన్ తీసుకునే ఆడదే రాదనుకున్నాను, అటువంటిది సెన్సేషన్ క్రియేట్ చేశావు. ఐ లవ్ యూ తమ్ముడు. ఐ లవ్ యూ అన్నయ్య. ఐ లవ్ యూ తమ్ముడు. ఐ టు లవ్ యూ అన్నయ్య. ఐ లవ్ యూ తమ్ముడు. ఐ టు లవ్ యూ అన్నయ్య. ఆడేవడరా ఆంబూతులు టచ్ చేసినట్టున్నాడు. చూసిన అంబోతున్నాడు ఆడు. వదినకి లైన్ వేస్తున్నాడు. వదిలేక? యు మీన్ మై వైఫ్? యా. అరే రారా, నీ పేరేంట్రా? దివాకర్, ప్రభాకర్, సుధాకర్. ఏదో పేరు చెప్పరా. మీరు షాక్ ఫీల్ అవ్వటం వెనుక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. సార్, ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్? అన్నా, వీడు స్టోరీ చెప్పి వదిన తీసుకుపోతాడు. నిజమా? అరే వీడిని స్కార్ప్ వేసేయండిరా. సార్ సార్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్. అన్నయ్యరా, అన్న పెళ్లి మాట ఎత్తగానే ఫస్ట్ నైట్ కి ప్రిపేర్ అయిపోతాడు అనుకుంటే ఇలా పారిపోయాడేంట్రా? అరే అటు చూడన్నా. ఇదేవడరా అచ్చం అన్న ప్రింట్అవుట్ లో ఉన్నాడు. అన్నకి అక్రమ సంతానమేమో. అన్నా నువ్వా? అయ్యి బాబోయ్, ఏంట్రా స్మార్ట్ గా ఉన్నానా? స్మార్ట్ ఏంటన్నా, అచ్చం ఏం మాయ చేశాలో నాగ చైతన్యలా ఉన్నావు. అరే నిజం చెప్పరా, నేను స్మార్ట్ గా ఉంటానా? చైతు స్మార్ట్ గా ఉంటాడా? చేతుతో నీకు ప్రూఫ్ ఏంటన్నా? చేతు నీకు అన్నలా ఉంటాడు. సోపేసే వాళ్ళని చూసాక నీలా షాంపూ పోసే వాళ్ళు ఎక్కడ చూడలేదు. నువ్వు నోరు హే, అడే షాంపూ వేయటంలా ఉన్న విషయం చెప్పాడు. నీకు జలసీరా? అలాగే అన్నా, అమ్మాయి రూమ్ లో వెయిటింగ్ అన్నా, మీరు తొందరగా వెళ్ళండి అన్నా. థ్యాంక్ యూ. విష్ మీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అన్నా, ఏంట్రా? ఈ పువ్వు తీసుకెళ్ళండి అన్నా. థ్యాంక్ యూ. అన్నా, మళ్ళీ ఏంట్రా? మరి డబ్బులు దేనికిరా? పువ్వుకి ఇచ్చారా? ఏంటి 5 రూపాయలు కాదన్నా, 5 లక్షలు. పువ్వు 5 లక్షల? డబ్బుల కోసం చూసుకుంటే షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించేవాడు కాదు. నాగార్జున అమల కోసం నాగార్జున సార్ కట్టేవాడు కాదు. మన బాలకృష్ణ భాగ్యవతి కోసం భాగ్యనగర్ కూడా నిర్మించాడు కాదన్నా. నాగార్జున నాగార్జున సాగర్ కట్టాడా? బాలకృష్ణ భాగ్యనగర్ కట్టాడా? ఎప్పుడురా? అవన్నీ చెప్పరు, సీక్రెట్ గా ఉంచాలి. అలాగైతే మనం కూడా సీక్రెట్ గానే చేసేద్దాంరా. ఈ 5 ఉంచుకో, 5 లక్షల వాడికి ఇచ్చే. సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు. అరే ఇది నీ దగ్గర ఉంచు. రే నువ్వు అయితారా? పట్టపగలే గుడ్డోళ్ళలో ఉన్నారా?
కొట్టరా ఎన్ని లచ్చిరా ఏమైందన్నా? ఏమైందంటే ఏంట్రా లోపల తన్నిందిరా అది తన్నిందా? ఆ. మిమ్మల్ని అరే అది నిజంగా నన్ను ప్రేమిస్తుందా నువ్వు నన్ను బురిడి కొట్టిస్తున్నావా నిజం చెప్పు లేకపోతే బుల్లెట్ తో చంపేస్తాను నా మీద ఒట్టన్నా వదిన నేను లవ్ చేస్తుందన్నా. మరి లోపల రివర్స్ అయిందేంట్రా ఆ, కొత్త కదా కొంచెం సిగ్గుపడి ఉంటదన్నా. సిగ్గుపడితే కౌగిలించుకుంటారు కానీ తంతారా? అయ్యో బాబోయ్, పైనుంచి పువ్వు కూడా విసిరిందన్నా. రాయి దొరక్క ఇసురు ఉంటదిలే. అన్నా పువ్వు విసిరిందంటే లవ్వే అన్నా. అన్నా వదిన తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నా. నేనెవరిని తీసుకెళ్లాలరా? నేను ఎంతో కష్టపడి అమ్మాయిని తీసుకొస్తే నీ అబ్బో రాత్రికి రాత్రి నాకు కాకుండా చేస్తావరా? ఈడవుడు నూతులో పూడికలు తీసేవాళ్ళ ఉన్నాడు నీలాంటి ముదురు చాలా మంది ఉన్నారు. ఆడు వన్ సైడ్ లవర్ అన్నా. ఆ అమ్మాయి నాకు అప్పచెప్పావు. ఆ అమ్మాయి నా లవర్ నువ్వేం చేసుకుంటావురా అమ్మాయిని? ముందు లవ్ చేసుకుంటాను తర్వాత పెళ్లి చేసుకుంటాను నువ్వెవడో అసలు అడగడానికి? రేయ్, అలా నువ్వు తొందరపడకన్నా, నేను మ్యాటర్ సెటిల్ చేస్తా. ఓకే సెట్ చేయి ఓకే. లేకపోతే కట్ చేస్తా రైడ్ అవ్వంటాడు. ఆడికి కావాల్సింది ఆడు అడిగాడు, నీకు కావాల్సింది నువ్వు చెప్పు. అర్థం కాలేదు. ఆ పిల్లను నువ్వు ఏడాదించుకున్నా ఆడు బాబు నీకు రూపాయి కూడా ఇవ్వడం. ఆ డీలే దీడితోనే సెట్ చేసుకో. అయితే నాకు డబ్బు కావాలి. ప్రేమకు ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉంటారా అలాంటిది నువ్వు ప్రేమకు విలువ కడతావురా మనకంటే దొరకదు కాబట్టి విలువ ఎక్కువ. ఎంత కావాలో చెప్పరా? ₹1,00,00,000. ₹1,00,00,000 ఆఫ్టర్ ఆల్ 1 crore. రే కార్లో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే. అన్నా ఆ? నాకు రావాల్సిన 5 లక్షలు. ఇదిగోరా నా డబ్బు నాకు వచ్చింది. నీ కూలీ నువ్వు తీసుకో. థ్యాంక్స్ అన్నా. వాడి దగ్గర డబ్బులు తీసుకుంటావేంట్రా? అది మ్యాటర్ సెటిల్ చేశాను కదన్నా. రే నువ్వు 5 లక్షలు తెచ్చి వాడికి ఎవరా? దేనికి? మన మ్యాటర్ కూడా సెటిల్ అయింది కదా. సరేనా? గో. 5 థ్యాంక్స్ రా పొట్టుడా. థ్యాంక్స్ అన్నా. వెళ్ళొస్తానన్నా. ఆగు. ఇంకేంటన్నా? పూజ కోసం ఇంకో పూజారి రాడుగా? ఇంకెప్పుడు రాడు. నేను వచ్చాను. బావా ఎలా ఉంది నా ఎంట్రీ? చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏయ్, నువ్వు లొకేషన్ మార్చేస్తేనే కనిపెట్టలేను అనుకున్నావా? లొకేషన్స్ కనిపెట్టడంలోనే ప్రథముణ్ణి. ఈ డబ్బిచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్తా. డబ్బిచ్చి అమ్మాయిని తీసుకెళ్తావా? ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రేమిస్తున్నావా? చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను. రే నీ చిన్నప్పుడు ఆ అమ్మాయి అమ్మ కూడా పుట్టుంటదిరా. ఆ పిల్లకి అందరూ వృద్ధ ప్రేమికులేనా? పాపం. ఈ వయసులో ఏం చేసుకుంటావురా దాన్ని? పెళ్లి చేస్తా. నువ్వెవడరా పెళ్లి చేయడానికి? నీ అబ్బా. నేను దాని అబ్బనే. మావయ్య కట్ 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 కట్. క్లారిటీ ఏదో మిస్ అయింది. నువ్వు కొంచెం ఎలా ఉండు అబ్బాయి. బావా వీడు నన్ను మావయ్య మావయ్య అంటాడు. వీడిని కొడుకా? వాడు నా కొడుకేంట్రా? ఆ? ఈ డ్రామాలో అమ్మాయిని ప్రేమిస్తున్నారు, పెళ్లి కూడా చేసుకుంటారు. బ్లాక్ అండ్ వైట్ వెరియా సినిమాలో హీరోలా ఉన్నాడు. వీడి పెళ్లి కొడుకేంటి బావా? అయినా కదేంటి మొత్తం మారిపోయింది. క్లైమాక్స్ లో నేను మీకు డబ్బులు ఇస్తే మా అమ్మాయిని మీరు నాకు ఇచ్చేయాలి కదా. కాశ్మీర్ ఇవ్వక్కర్లేదు మామయ్య గారు, నేను ఇచ్చేసా. అయినా వీడు మీ అమ్మాయిని ప్రేమించడం లేదు మామయ్య గారు, క్యాష్ కోసం ప్రేమిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. ఏంటి బావా వీడు చెప్పేది నిజమేనా? నిజమే మావయ్య. ఇన్నిసార్లు మావయ్య మావయ్య అని పిలవకరా నాకేదోలా ఉంది. ఇది నాటకం కాదు, రిహార్సలే కదా. పేరు పెట్టి పిలువు. పేరు పెట్టి పిలిస్తే ఆయుష్ తగ్గిపోతుంది మావయ్య. ఎలా పిలుస్తుంటే ఎప్పుడో తగ్గిపోయేలా ఉంది. ఇంతకే ఏంటి? వీడు మన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంతేనా? ఎస్ ఎస్ యు ఆర్ కరెక్ట్ మావయ్య. ఎస్. ఆ. ఇప్పుడు మా ఇద్దరిని పిలిచి అక్షంతలేసి ఆశీర్వదిస్తే సరిపోద్ది మావయ్య. ఇప్పుడు క్లారిటీగా ఉంది. డైరెక్టర్ గా యాక్టర్ గా నేను చెప్పినట్టు చేయను. వెళ్ళు మళ్ళీరా. యాక్షన్. ఇదేంటి యాక్షన్ అంటున్నాడు? మీ ఓవర్ యాక్షన్ చూసి ఇందాక యాక్సిస్ గా నన్ను అలా వాటేసుకున్నావు, ఇప్పుడు కూడా అలా వచ్చి వాటేసుకో. యాక్షన్. నిన్ను మాటికి వాటేసుకోవడానికి నువ్వు నా లవర్ ఏంట్రా? నీకు కావాల్సింది దక్కాలంటే నేను చెప్పినట్టు చేయాలి. మావయ్య ఏయ్, ఎవడరా నువ్వు నన్ను కౌగిలించుకుని మావయ్య అంటున్నావు? నేను మీ అల్లుడు మావయ్య. ఆ? వయసులో చూస్తే తోడల్లులో ఉన్నావు, నువ్వు నా అల్లుడేంటి? నీ కూతురు ఇచ్చి పెళ్లి చేస్తే అల్లుడు అవుతాడు మావయ్య. నేను చచ్చిన ఈ పెళ్లి చేయను. ఈడేంట్రా సడన్ గా ప్లేట్ ఫిరాయించాడు? ఏమోనన్నా. మావయ్య నీ కోసం కాకపోయినా నీ కూతురు సుఖం కోసమైనా నా కాళ్ళు కట్టి కన్యాదానం చేయి మావయ్య. యా, నేను నీ కాళ్ళు కడగడమే. పోనీ నా కాళ్ళు నేనే కడుక్కుంటాను మావయ్య. అయినా సరే నేను ఈ పెళ్లి చేయను. ఒక్క నిమిషం అన్న, ఈ మ్యాటర్ నేను సెటిల్ చేస్తానన్నా. సెట్ చేయరా, ఆ. లేకపోతే కట్ చేస్తాను. అలాగే. హలో డైరెక్టర్ గారు, ఎస్, ఒకసారి ఇలా వస్తారా? రావాలా? రావాలి. వస్తున్నా. రండి. It's him.
బాబు డైరెక్టర్ గారు ఆ. నేను చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? ఏ బాగా చేస్తున్నాగా. ఏంట్రా నువ్వు చేసింది నా చెండ. వాళ్ళ ప్రేమకు చలించిపోయి వాళ్ళకు పెళ్లి చేసి వాళ్ళని దీవించి వెళ్ళిపోవాలి. అదేనా నీ క్యారెక్టరు? ఇదంతా స్పాట్ ఇంప్రూవైజేషన్. కాకపోతే నేను ఒప్పుకోను. నా కర్మ. ఓకే రారా అబ్బాయి. ఇలా మాటికి వచ్చి మిమ్మల్ని వాటేసుకోవాలంటే చిరగ్గా ఉందండి. మరి నా కూతురుతో కాపురం ఎలా చేస్తావా? అయితే ఇది లాస్ట్ టైం. అది డిసైడ్ చేయాల్సింది నేను డైరెక్టర్ని. యాక్షన్. మావయ్య మావయ్య ఆ, నా కాళ్ళు కడకపోయినా నీ కూతురు చేతులు కడిగి నా చేతుల్లో పెట్టి మావయ్య. సాంప్రదాయాన్ని కాదని నా కూతురు పెళ్లి నేను చేయను. అలాగే సంప్రదాయబద్ధంగానే చేయి మావయ్య. ఎలాగైనా చేయను. నువ్వు చెయ్యనంటావు, వీడు చేయమంటాడు. మరి దీనికి ఫినిషింగ్ ఎవడిస్తాడ్రా? మేమిస్తాం. అందరు ఇక్కడే వచ్చారు. బావా క్లైమాక్స్ లో పోలీసులు లేరని చెప్పావు. అదే ట్విస్ట్ రా. ట్విస్ట్ భలే పెట్టావు బావా. నేను కాదురా, వాడు పెట్టాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? డ్రామా రిహార్సల్. డ్రామాలు ఆడకు. డ్రామాల్లో యాక్ట్ చేస్తూ డ్రామాలు వద్దంటావేంటి? అందుకే డ్రామానికి విలువ లేకుండా పోయింది. ఆ! ఇదేంటి బావ నిజంగా కొట్టాడు కొత్త ఆర్టిస్టా? నేను రియల్ పోలీసులు రా. ఐఎమ్ ఎస్ఐ జమదగ్ని. కానిస్టేబుల్స్ వీడిని జీప్ ఎక్కించండి. మెయిన్ ఆర్టిస్ట్ ని కూడా అరెస్ట్ చేస్తున్నారేంట్రా బాబు? ఆ పిల్లని ఎత్తుకొచ్చింది ఎవర్రా? వీడు సార్. ఎందుకు ఎత్తుకొచ్చావురా? అన్నీ కోసం సార్. నిజమే సార్. ఇంత ఈజీగా నేరం ఒప్పుకుంటావు అనుకోలేదు. ప్రేమించడమే నిజంగా నేరమని మీరు అనుకుంటే నేను నేరస్తుండే సార్. కరుడు కట్టిన నేరస్తుడి సార్. మేం ప్రేమికులం, పైగా మేజర్లం. డబ్బుల కోసం అమ్మాయిని ఎత్తుకొచ్చి ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నావా? డబ్బుల కోసం అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఏంటి సార్? అమ్మా 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 సార్, మీకు దండం పెడతాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్. అరే తప్పుకో తప్పుకో. రే ఎక్కడికి వెళ్తున్నారా? ఇలా రారా. అన్నా నన్ను మోసం చేస్తావా? డబ్బుల కోసం మోసం చేస్తావురా? చంపేస్తానురా. చంపేస్తానురా. నీ బుగ్గ కొరికేస్తానురా. రేయ్, ఏం మా ముందే రెచ్చిపోతున్నావు? సార్ మీరు దండం పెడతాను సార్. ఈ కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదు సార్. ఎవడైనా గులాబీ పువ్వు 5 లక్షలకు అమ్ముతాడా సార్? నాకు అమ్మి నా చేత కొనిపెట్టించాడు సార్. నాకే పాపం తెలియదు సార్. దొరికిపోయిన ప్రతి దొంగ నా కొడుకు ఇలాగే మాట్లాడతాడు రా. జీపేక కానిస్టేబుల్స్ వీళ్ళందరూ జీప్ ఎక్కించండి. అక్కర్లేదులేండి, నేనే ఎక్కుతాను. నా పట్టు. ఏయ్, పద. పైకి లేపు. రేపు అయ్యా పద. మమ్మీ 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 ఏంట్రా? ఫస్ట్ నేను స్కూల్కి వెళ్తున్నాను, ఎదురు రావాలని తెలీదా? తెలీదా? మీరు నోరు ముయ్యండి. రారా. రే యాగు. ఏంటి మమ్మీ? ఆ పుస్తకాల బ్యాగ్ ఏంట్రా అంతుంది? ఇది నా బుక్స్ బ్యాగ్ కాదు మమ్మీ, ఫుడ్ బ్యాగ్.